ఎంత మధురమైనది యెహోవా నామము. వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేడు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము అంటే పాపాన్ని గురించి అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉంటారు. ప్రతి మతము పాపాన్ని గురించి చెప్తూ ఉంటుంది. దాదాపుగా పాపాన్ని గురించి ప్రస్తావించినటువంటి మతం అనేటువంటిది ఉండదేమో. ఒకసారి ఒక మనిషి అంటూ ఉన్నాడు, బైబిలు ఎంతసేపటికి మనిషిని పాపి 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 అంటుంది, నాకు వినటానికి కొంచెం కష్టంగా ఉందండి అని అన్నాడు. అయితే వినటానికి కష్టంగా ఉన్నా కానీ నిజం అలాగనే ఉంటుంది. ఒక మనిషికి వ్యాధి వచ్చిందనుకోండి, నాకు ఏ వ్యాధి లేదు అనుకొని బ్రహ్మాండంగా తిరిగేస్తున్నాడు. వైద్యము నాకు అవసరం లేదు అని అనుకుంటున్నాడు. చివరికి ఆ వ్యాధి వల్ల అతడు నశించిపోతాడు. ఒకరోజు అతడు మరణించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వ్యాధి వచ్చినప్పుడు నాకు లేదు అని అనుకొని ఆ వ్యాధికి తగినటువంటి మందు వాడకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాడు. మొట్టమొదటి ఏమిటి అంటే వ్యాధిని గుర్తించగలగాలి. కొందరి పరిస్థితి ఏమిటంటే వ్యాధిని గుర్తించటంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కరోనా వచ్చినప్పుడు కూడా కొందరు కరోనా వచ్చిందేమో చూపించుకోండి అంటే ఒకసారి ఒక ఆయన ఫోన్లో అంటున్నాడు, చీ నాకెందుకు వచ్చింది కరోనా అని. నేను అన్నాను, చీ ఏంటి ఛాయ్ ఏంటి, నువ్వు మనిషివి కాదా? మనుషులకేగా వస్తుంది, జంతువులకు వస్తుంది అదేమన్నా? మన మనుషులు అయినప్పుడు మనకు వస్తుంది. చీ ఏముంది ఛాయ్ ఏముంది అందులో? ఒకసారి దగ్గేటప్పుడు కూడా ఏమైనా క్షయరోగం ఏమో టీబీనేమో అంటే చీ చా అనేవాళ్ళు ఉన్నారు. రోగం వచ్చినప్పుడు అసహించుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మన మనుషులను చూస్తాం, రోగం ఎవరికైనా వచ్చిందనుకోండి అసహించుకుంటారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. మనం ఏంటంటే రోగాన్ని అసహించుకోవచ్చు కానీ మనిషిని ఎప్పుడు కూడా అసహించుకోకూడదు. మనిషికి రోగం అనేటువంటిది సహజం. మనం అసహించుకునేటువంటి ఆ రోగం రేపు మనకు కూడా రావచ్చు. అంటే దేని గురించి మాట్లాడుతూ ఉన్నామంటే మనుషులకు రోగం అనేటువంటిది ఖచ్చితంగా వచ్చినప్పుడు అది వచ్చింది అనేటువంటి దాన్ని మనం గుర్తించగలగాలి, దాన్ని అంగీకరించగలగాలి. అలా అంగీకరించగలిగినప్పుడు ఏంటంటే అప్పుడు మనం వైద్యుని దగ్గరికి వెళ్ళటమో, ఒక్కొక్కసారి డాక్టర్ చెప్తే కూడా నమ్మరు, నాకెందుకు వచ్చింది ఆ రోగం అని మందులు వేసుకోవటం మానేసినటువంటి వాళ్ళను కూడా నేను చూస్తూ ఉంటాను. అరే డాక్టర్ చెప్తే రిపోర్ట్లు చూస్తే అయినా నాకు ఎందుకు వచ్చిందండి, మాలో ఎవరికి ఆ రోగాలు లేవని అంటూ ఉంటారు. ఓకే, ఒకవేళ మీ తల్లిదండ్రులు తాత ముత్తాలకు లేదేమో, ఇప్పుడు నీకు వచ్చిందేమో. కాబట్టి వైద్య పరీక్షలు అబద్ధం చెప్పవు కదా, డాక్టర్ ఏమో అబద్ధం చెప్పడు కదా. దేని గురించి మాట్లాడుతున్నానంటే పాపం అనేటువంటిది కూడా అలాగనే ఒక ప్రమాదకరమైనటువంటి రోగము. ఈరోజు మనం గమనించినప్పుడు లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఈ మతాలన్నీ కూడా చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి. ఈ పాపి అయినటువంటి మానవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరకు చేరలేడు కదా. పాపి అయినటువంటి మనుషుడు దీవించబడటానికి కూడా అవకాశం లేదు. తనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని పోగొట్టుకున్నప్పుడు మాత్రమే అతడు పరిశుద్ధుడైనటువంటి దేవుని ద్వారా దీవెన పొందుతాడు. ఇక క్రైస్తవ్యం విషయానికి వచ్చినట్లయితే పాపాన్ని గురించి చాలా ఎక్కువగా బోధించేటువంటి మాట వాస్తవం. ఎందుకు అంటే ఈ పాపం అనేటువంటి రోగాన్ని మానవుడు గనక వదిలించుకోలేకపోతే మానవుడు భౌతికంగానో ఆత్మ సంబంధంగానో దీవించబడేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ పాపం అనేటువంటి రోగము ఖచ్చితంగా మనం గుర్తించటం మాత్రమే కాదు, దానికి పరిష్కారం ఏమిటి అనేటువంటిది కూడా బైబిల్ చెప్పింది. దాన్ని తెలుసుకొని ఆ పాపములో నుండి మనం బయటపడవలసినటువంటి అవసరం ఉంది. బైబిల్లో మనం గమనించేటప్పుడు ఈ పాపం వల్ల కలిగేటువంటి నష్టాన్ని గురించి తెలియజేస్తూ ఈ పాపం అనేటువంటిది మానవునికి మొదటి నుంచి ఉన్నటువంటి సమస్య. ఇది ఏం చేస్తుంది అని అంటే మొట్టమొదట దేవునితో ఉన్నటువంటి చక్కటి సంబంధాన్ని దెబ్బతీస్తుంది అనేటువంటి విషయాన్ని గతంలో కూడా మనం గమనించాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మనం గమనించినప్పుడు 1-2 వచనాలలో రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చునో,
మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ పాపములో ఇక్కడ చెప్తున్నాడు, మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. అంటే పాపం వల్ల మానవునికి ఏమైనా సమస్య ఉందా అంటే చాలా సమస్య ఉంది. బైబిల్ అయితే చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, పాపము ఒక మనిషికి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని అది దెబ్బతీస్తుంది. ఎంతగా దెబ్బతీస్తుంది అంటే దేవునికి మనకి సంబంధము లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మానవుడు కోల్పోయాడో ఇక తను ఆశీర్వాదము దీవెన అనేటువంటి దాని గురించి ఇక ఆలోచన చేయటానికి కూడా లేదు. కాబట్టి మానవునికి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే దేవుడి నుంచి దూరం అయిపోవటము. ఈరోజు చాలామంది ఈ లోకంలో గుర్తించరు, అసలు మనిషిగా నేనేంటి, నా జీవితం ఏమిటి, లేకపోతే ఈ భూమి మీద నన్ను జీవించడానికి పంపించినటువంటి దేవుడు ఏమిటి, నన్ను ఎలా జీవించమన్నాడు, ఈ విషయాలను గురించి ఆలోచన చేయరు. అందువల్ల ఏమిటి అంటే మానవుని యొక్క జీవితం అనేటువంటిది దీవెనకరంగా ఉండటం లేదు. ఎందుకు దీవెనకరంగా ఉండటం లేదు అంటే మానవుడు తన జీవితాన్ని గురించి, తన జీవితంలో తను దీవించేటువంటి దేవుని గురించి ఆలోచన చేయటం లేదు. ఈరోజు పాపం అనేటువంటిది ఏ కొందరి సమస్య కాదు. పాపం అనేటువంటిది దేవుడి నుంచి దూరం చేస్తుంది మనిషిని. ప్రతి మనిషి యొక్క సమస్య. మనుషులందరూ కూడా పాపం చేసి దేవునికి దూరం అయిపోయారని చెప్తూ ఉంటాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనం గమనించేటప్పుడు చెప్తూ ఉంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అందరూ అంటే ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైందండి అని ఒకవేళ మీరు ఆలోచన చేయొచ్చు. ఇదేదో నిన్నో మొన్నో లేకపోతే కొంతకాలం క్రితమో ప్రారంభమైంది కాదు. ఇది భూమి పుట్టినటువంటి మొదటి నుంచి, మొదటి మనిషి దగ్గర నుంచే ఉన్నటువంటి సమస్య. ఈరోజు మీరు గమనించినప్పుడు ఉదాహరణకి కొన్ని వ్యాధుల గురించి రీసెర్చ్లు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త రోగాలు పుడుతూ ఉంటాయి. ఇది ఎప్పటి నుంచి ఉంది అని కనుక ఒకవేళ వాటిని గురించి ఆలోచన చేశారనుకోండి, కరోనా అనేటువంటిది అంతకుముందు మనం వినలేదు. మనకు కోవిడ్-19 అని అన్నారు. అంటే 2019లో అది వచ్చినట్లుగా దాన్ని గుర్తించారు. ఒకవేళ ఈసారి వచ్చిందనుకోండి పాతది అవుతుంది, కానీ మొన్న 2019లో వచ్చినప్పుడు మాత్రం అది కొత్తదని చెప్పేసి అన్నారు. ఇంకా ఒకవేళ రకరకాల కొత్త జబ్బులు వస్తూ ఉండొచ్చు. అయితే అసలు ఈ పాపం అనేటువంటి జబ్బు ఎప్పటి నుంచి ఉంది, ఈ సమస్య అసలు మనిషికి ఎప్పుడు మొదలైంది అని మనం చూస్తే ఇది భూమి పుట్టినటువంటి ప్రారంభంలోనే మొట్టమొదటి మనుషులనే ఈ యొక్క సమస్య బాధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఆదాము హవ్వలను మనం గమనించినట్లయితే ఆ మొదటి మనుషులు దేవునికి దూరం అయిపోవటానికి కలిగిన కారణం ఏమిటంటే పాపమే. ఈరోజు ప్రతి మనిషి కూడా దేవునికి దూరం అవటానికి కారణం ఏంటంటే పాపమే. ఒకసారి మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే తెలివి కలిగినటువంటి వాళ్ళకి ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, అదే జబ్బు పక్క వాళ్ళకు కూడా వచ్చిందనుకోండి, వాళ్ళు ఏ మందు వాడితే తగ్గిందో చూసి అదే మందు వీళ్ళు కూడా వాడతారు, ఒకటే జబ్బు కాబట్టి. ఒకసారి మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు అప్పుడు బాగా ఈ జ్వరాలు వస్తూ ఉన్నాయి, చికెన్ గున్యాలు అనమాట. ఇటువైపు కూడా వచ్చి ఉంటాయి, చాలామంది చికెన్ గున్యా వచ్చి బాధించబడిన వాళ్ళు ఉంటారు. అప్పుడు చాలా తీవ్రంగా చికెన్ గున్యాలు వస్తున్నాయి. వచ్చి దాదాపు మా హాస్టల్ మొత్తం అందరినీ ఊపేసింది. అది ఎంత భయంకరంగా ఉందంటే అక్కడ కొంచెం తమిళ వచ్చినోడిని నేనే కాబట్టి ఎవరికి ఒకవేళ బాగోలేకపోయినా హాస్పిటల్కి పంపించేవాళ్ళు, నేనే వెళ్ళేవాడిని. వెళ్తే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే పరిస్థితి ఎలా ఉండేదంటే ఈ చికెన్ గున్యా వచ్చినప్పుడు జాయింట్లన్నీ పనిచేసేవి కాదు అస్సలు. మనుషులు అలాగ కుంటుకుంటూ వచ్చేవాళ్ళు, పక్కన కిటికీలను పట్టుకొని నించునేవాళ్ళు. చాలా భయంకర కొన్ని నెలలు ఉండే ఈ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా. అప్పుడు మేము హాస్టల్లో వెళ్తూ ఉంటే అక్కడ కొంచెం తెలుగు వచ్చినటువంటి అంతంత మాత్రం తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన హాస్టల్లో వరుసగా వచ్చిన వాళ్ళనల్లా పట్టుకెళ్తుంటే ఆయన ఒకటే చెప్పాడు, ఇక అందరినీ తేవటం ఎందుకు, ఎవరికి వచ్చినా కానీ ఈ మందులు వాడండి అని చెప్పేశాడు. ఇక మీరు అందరు రావటం ఎందుకు, నాకు ఫీజు కట్టడం ఎందుకు, ఎవరికి వచ్చినా ఇదే మందు కదా నేను రాసేది, కాబట్టి ఎవరికి వచ్చినా ఈ మందులు వాడండి అని చెప్పేస్తా అన్నాడు. కాబట్టి ఇక ఎవరికి వచ్చినా కానీ వెళ్ళిపోయి అదే రసీదు అవే మందులు తెచ్చుకొని వాడేవాళ్ళు.
అంటే వ్యాధి ఒకటే కాబట్టి మందు కూడా ఒకటే. ఒక్కొక్కసారి శరీర తత్వాన్ని బట్టి మందు పడవచ్చు పడకపోవచ్చు, కానీ వ్యాధి ఒకటైనప్పుడు మందు ఒకటే. ఇక నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, మనుషులందరికీ ఉన్నటువంటి పాపం అనే వ్యాధి ఒకటే కాబట్టి దానికి మందు కూడా ఒకటే. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మనిషి పాపానికైనా మందు ఒకటే. తెలుగు వాళ్ళకు ఒక మందు, అరబ్ వాళ్ళకు ఒక మందు, భారతదేశంలో వాళ్ళకు ఒక మందు, అమెరికా వాళ్ళకు ఒక మందు కాదు. మనకి కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్లు ప్రపంచంలో అందరికీ పంపించారు. ఎందుకంటే వాళ్ళు అమెరికాలో తెల్లగా ఉన్నా కానీ మందు ఒకటే కరోనాకి. కాబట్టి అందరికీ అవే వ్యాక్సిన్లు పంపించారు, అవే వ్యాక్సిన్లు ప్రపంచం అంతా వేసుకున్నారు. కాబట్టి మనకేమిటి అంటే, శరీరం ఎలాగో ఆత్మ కూడా పాపం అనేటువంటి వ్యాధి వచ్చినట్లయితే దానికి ఉన్నటువంటి మందు కూడా ఒకరికి వర్తింపజేస్తే, ఒకరికి పని చేస్తే అది అందరికీ కూడా పని చేస్తుంది. మీరు గమనించండి, ప్రపంచంలో మనం చూసినప్పుడు ప్రతి మనిషి కూడా పాపం చేస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అంటున్నాడు. కాబట్టి ఈ జబ్బు అందరి జబ్బు, పాపం అనేటువంటి జబ్బు అందరి జబ్బు. అప్పుడు ఆ పాపానికి పరిష్కారము మందేదైతే ఉందో అది అందరికీ కావాలి. ఏమిటా మందు అంటే, పాపాన్ని తీసివేయటానికి భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే క్రీస్తు ప్రభు. ఈరోజు చాలామంది క్రీస్తుని ఒక మతంగా చూస్తూ ఉన్నారు, కానీ క్రీస్తు ఒక మతం కాదు. ఉదాహరణకి ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనాకి వ్యాక్సిన్ అమెరికా నుంచి పంపించినా, రష్యా నుంచి పంపించినా, ఎక్కడి నుంచి పంపించినా ఆ మందు మనం వేసుకుంటాం. వాళ్ళు ఎవరు కాదు. ఆ మందు మనకు పనిచేసేదైతే మనం దాన్ని తీసుకుంటాం, ఆ మందును మనం ఉపయోగించుకుంటాం. అలాగనే ఆత్మకు సంబంధించినటువంటి ఆ మందు కూడా క్రీస్తు ప్రభువుని ప్రపంచంలో అన్ని దేశాలు ఎందుకు అంగీకరిస్తున్నారు అని అంటే, ఆయన పాపానికి మందు. కాబట్టి పాపం ఎవరికైతే ఉందో ఆ పాపానికి పరిష్కారము ఆయనే అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించగలిగారు కాబట్టి ఆ మందును అందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు. బైబిల్లో మనం గమనించినప్పుడు ఈ పాపాన్ని తీసివేయటానికి క్రీస్తు ప్రభు ఆయన ఏం చేశాడు అనేటువంటి అనేక విషయాల గురించి బైబిల్లో తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం గమనించినప్పుడు 18 మరియు 19 వచనాలు మనం చూసినట్లయితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమునో నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా అని అంటున్నాడు. కాబట్టి పాపములో ఉన్నటువంటి మనుషులను విడుదల చేసింది ఏమిటి అంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తము. చాలామంది అడుగుతూ ఉంటారు, క్రైస్తవులు క్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు ఏంటండి ఇదని అన్నారు. సిలువ వేయబడటము అనేటువంటిది మనిషిని పాపంలో నుంచి విడిపించటానికి ఆయన యొక్క రక్తం అనేది అవసరమైంది. రక్తము అంటే ఏమిటి అంటే, రక్తంలో ప్రాణం ఉంటుంది. ఆయన మన పాపం కొరకు మనం చనిపోవలసిన దగ్గర ఆయన చనిపోయాడు అనమాట, మన కొరకు. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే, ఒక మనిషి ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు ఎవరికన్నా బకాయి ఉన్నాను అనుకోండి, నేను కట్టలేకపోయినా నా తరపున ఎవరైనా కట్టారనుకోండి, ఆ బకాయి రద్దు అవుతుంది. అలాగనే మనం పాపం చేసినప్పుడు మనము కట్టవలసినటువంటి ఆ శిక్ష ఏదైతే ఉందో మనం పొందవలసింది, క్రీస్తు ప్రభు వచ్చి ఏం చేశాడంటే ఆయన దాన్ని తన మీద వేసుకొని, బైబిల్లో అంటూ ఉంటాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన పాపాలని ఆయన మీద వేసుకొని, అంటే మన అప్పులు వాళ్ళ మీద వేసుకొని ఎలాగైతే కడతారో మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని ఆ బకాయి ఆయన తీర్చి మనల్ని తప్పించాడు. కాబట్టి పాపాన్ని గురించి ఒకవేళ మాట్లాడితే కొందరికి బాధగా ఉండొచ్చు. పొద్దస్తమానం పాపి అంటే బాధగా ఉందండి అని అంటూ ఉంటారు. అవును, నిజమే. ఇప్పుడు ఒక మనిషికి ఒక వ్యాధి ఉందనుకోండి, దాన్ని ఉంది అనేటువంటి దాన్ని మనం అంగీకరించగలగాలి. అంతేగాని నాకు లేదులే అన్నట్లుగా ఉంటే, నేనే మందు వాడాల్సిన పని లేదు అన్నట్లుగా ఉంటే నష్టం మనకే. పాపం అనేటువంటిది కూడా మనుషులందరికీ ఉన్నటువంటి ఒక సమస్య. అదేదో ఒక కులానికో మతానికో ప్రాంతానికో కాదు, ప్రపంచము భూమి పుట్టిన దగ్గర నుంచి ఉన్నటువంటి సమస్య, ఈ భూమి ఉన్నంత వరకు ఉండే సమస్య. ఈరోజు మనం కూడా మనుషులుగా భూమి మీదకి వచ్చాం కాబట్టి ఆ పాపం అనేటువంటి సమస్యలో మనం కూడా పడ్డాం.
మరి ఏమిటి దానికి మందు అంటే ఒకే విధమైన జబ్బుకు ఒకే విధమైన మందు ఎలాగైతే ఉంటుందో అలాగనే ఈ పాపానికి ఉన్నటువంటి మంచి మందు ఏమిటి అంటే క్రీస్తు ప్రభు. ఆయన ద్వారా ఈ పాపములో నుంచి మనుషులు విడుదల పొంది ఒక సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ భూమి మీద వాళ్ళు చూడటం మాత్రమే కాదు, రాబోయే లోకంలో కూడా దేవుని దగ్గరకు వెళ్ళబోతూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవ్యము అనేటువంటిది క్రీస్తు ప్రభు ద్వారా దేవుని దగ్గరకు వెళ్ళేటువంటి ఒక గొప్ప మార్గంగా ఉంది. అలా కాదు నేను పాపంలోనే ఉంటాను, పాపంలో నుండి నేనేమి క్రీస్తు ప్రభు అనేటువంటి ఆ వ్యక్తి దగ్గరకు రాను, ఆయన రక్తం ద్వారా నేను కడగబడను అని గనక అనుకున్నట్లయితే పాపం మిమ్మల్ని చాలా బాధిస్తుంది. ఒక మనిషికి ఒక వ్యాధి వచ్చింది, డాక్టర్ దగ్గర కంటే నేను రానంటారు. కొంతమంది చూడండి డాక్టర్ దగ్గర కంటే రానంటారు, మందు అంటే వాడనంటారు. మాకు కూడా మేము చదువుకునేటువంటి రోజుల్లో ఏమైందంటే దాదాపుగా ఆ స్కిన్ ఎలర్జీలు ఉంటాయి కదా, హాస్టళ్ళల్లో ఎక్కువగా స్కిన్ ఎలర్జీలు ఉంటాయి. ఒకసారి మేము చదువుకునే రోజుల్లో హాస్టల్లో అందరికీ స్కిన్ ఎలర్జీ వచ్చింది. అందరికీ స్కిన్ ఎలర్జీ వచ్చినప్పుడు అదేంటంటే కొందరు వెళ్తున్నారు, మందు వాడుతున్నారు, వాళ్ళకి తగ్గుతుంది, మళ్ళీ పక్క వాళ్ళ ద్వారా ఎలాగనో బకెట్లు ఇవన్నీ ఉంటాయి కదా వాడేవి మరలా వచ్చేస్తుంది. దాంతో వెళ్ళి ఆఫీసులో చెప్పారు, మేము మందు వాడుతున్నాం కానీ తగ్గట్లేదండి, మిగిలిన వాళ్ళ వల్ల మాకు వస్తుంది అని అంటే అప్పుడు పెద్ద ఆయన ఆలోచన చేసి మొత్తం 2 రోజులు క్లాసులు సెలవులు ఇచ్చి అందరినీ హాస్పిటల్కి వెళ్ళిపోమనండి, ఎవరు మందు వాడకుండా ఉండటానికి లేదని అన్నారు. వచ్చినా రాపని వెళ్ళిపోవాలి అని అన్నాడు. అంటే అందులో ఒక భక్తిపరుడైన మనిషి ఉన్నాడు, నేను డాక్టర్ దగ్గరికి రాను, మందు వాడను, ప్రార్థన చేసుకుంటాను అన్నాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ దండం పెట్టి, ఇజ్రాయేలు నీకు దండం పెడతాం, నువ్వు ప్రార్థన చేసుకో మంచిదే, మా కొరకు రా అంటే, మీరు భక్తి లేని వాళ్ళు, నేను అలాంటి వాడిని కాదు, నేను ప్రార్థన చేసుకుంటాను, నా దేవుడు తగ్గిస్తాడు అని అన్నాడు. అంటే చివరికి అందరూ కూడా బతిమిలాడి, సరే నువ్వు భక్తి పడు, మాకు అర్థమవుతుంది, నువ్వు ప్రార్థన పడు, నీ ప్రార్థన తగ్గించింది కానీ మందు వాడుదు కదా, మరి ఆఫీసులో చెప్పారు కదా, పెద్ద అయిన మాట మనం వినాలి కదా అని ఆయన ఒప్పింపజేయటానికి, పాపాన్ని ఒప్పింపజేయటానికి కూడా అంత కష్టపడ్డారు. కానీ అందరూ హాస్టల్లో ఆయన ఒప్పింపజేసి మొత్తానికి ఆయన్ని తీసుకొని వెళ్ళారు. అంటే ఇక్కడ మనం ఒక్కొక్కసారి మనం గమనించినట్లయితే సమస్య అనేటువంటిది ఏంటంటే ఒకరి నుంచి మనం అంటువ్యాధులు అని అంటూ ఉంటాం కదా, అలా అంటుకుంటూ ఉంటుంది. మనము ఎప్పుడైతే ఇక అది అంటుకుందో దాన్ని వదిలించుకోవటం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే పాపం కూడా ఎలాంటి ఒక సమస్య అంటే, పాపం కూడా ఏమిటంటే మనుషులు ఉన్నారు కదా, ఈ మనుషుల్లోనికి పాపం వచ్చిన తర్వాత ఆ పాపం అనేటువంటిది అందరి దగ్గరికి చేరుతుంది. దాన్ని వదిలించుకోవాలి అంటే ఖచ్చితంగా మనం కష్టపడవలసినటువంటి అవసరం ఉంది. అదేదో నేను ప్రార్థన చేసుకుంటా నా పాపం పోతుంది అంటే లేదు, నువ్వు చేయవలసినటువంటి కార్యం ఉంది. నువ్వు ఖచ్చితంగా క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని నువ్వు ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ రక్తం లేకుండా ఎవరికి కూడా పరిష్కారం అనేటువంటిది ఉండదు. ప్రధానమైన కారణం ఏమిటంటే ఈ పాపాన్ని గురించి మనుషులు చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉన్నారు, కానీ ఈ పాపం అనేటువంటిది చాలా భయంకరమైంది. క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త మనం గమనించినప్పుడు 8వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 8వ అధ్యాయము 34వ వచనము మనం చూసినప్పుడు, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడునో పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం చేసేటువంటి ప్రతివాడు పాపానికి దాసుడు. ఇక్కడ పాపాన్ని గురించి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి లేదా తెలుసుకోవాల్సిన నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. పాపము అంటే బైబిల్లో చెప్తాడు, ఆజ్ఞాతిక్రమం పాపం, సకల దుర్నీతి పాపం, మేలేదని చేయనెరిగి అలాగే చేయకపోతే పాపం. ఉదాహరణకి దేవుడు అబద్ధం ఆడొద్దు అన్నాడు, ఆడితే పాపం. ఏదన్నా దేవుడు చేయమన్న దాన్ని చేయకపోతే పాపం, వద్దు అన్నదాన్ని చేస్తే కూడా పాపం. పాపము మొట్టమొదట ఎట్లా ఉంటుందంటే మొట్టమొదట అదొక చాయిస్ అన్నమాట. అంటే మీరు దాన్ని ఎంపిక చేసుకోవచ్చు, అది మీ చేతిలో ఉంటుంది. ఉదాహరణకి భూమి మీద పుట్టుకతోనే ఏ తాగుబోతోడుగా పుట్టడు, ఏ దొంగగా పుట్టడు, ఏ అబద్ధికుడుగా పుట్టడు, ఏ వ్యభిచారిగా పుట్టడు. ప్రపంచంలో ఉన్న ఏ పనికి మాలిన గుణమైనా మీరు తీసుకోండి, పుట్టేటప్పుడు అలా ఉండరు. పిల్లలుగా మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు మనమందరము కూడా ఏ విధమైన పాపం లేనటువంటి వాళ్ళగా యథార్థవంతులుగా దేవుడు పుట్టిస్తూ ఉంటాడు.
కానీ మనం పెరిగి పెద్దవాళ్ళం అయ్యేటప్పుడు మనం ఏం చేస్తామంటే మనం దాన్ని ఎంపిక చేసుకుంటాం. ఉదాహరణకి త్రాగుబోతులు ఉన్నారనుకోండి, ఏదో ఒక సమయంలో వాళ్ళకి అది అలవాటు. మొట్టమొదట ఏంటంటే వాళ్ళు దాన్ని ఎంపిక చేసుకుంటారు. కొంతమంది ఉంటారు నేను తాగను అని గీత గీసుకొని కూర్చుంటారు. ఇక అంతే, వాళ్ళకి తాగుడు అనేటువంటి అలవాటే ఉండదు. అసలు జీవితంలో ఎప్పుడూ మందు వాళ్ళ దగ్గరికి రానివ్వరు. కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు కనీసం ఒక్కపొడి నవిలే అలవాటు కూడా లేదండి అని అంటూ ఉంటారు. అప్పుడప్పుడు వింటూ ఉంటాం. సిగరెట్ కానీ లేకపోతే చుట్టలు బీడీలు అంటే అది మరి ఇప్పుడు లేదులేండి. ఒకప్పుడైతే చుట్టలు బీడీలు తాగేవాళ్ళు, కానీ ఇప్పుడు గ్రామాల్లో కూడా సిగరెట్లే తాగుతున్నారు. అప్పట్లో బీడీలు బాగా వెళ్ళే, కానీ ఇప్పుడు బీడీలు బాగా తగ్గిపోయినాయి. సిగరెట్లు తాగుతున్నారు, కానీ టొబాకో ఏదైనా సరే, అది చుట్ట కావచ్చు, బీడీ కావచ్చు, ఏదైనా కానీ పొగాకు పదార్థం ఏదైనా కానీ అది చెడ్డ అలవాటు అనేటువంటిది మనుషులకు తెలుసు. ఒక్కపొడిని కూడా కొంతమంది చెడ్డ అలవాటుగానే తీసుకుంటారు. ఒక్కపొడి కూడా మంచిదేం కాదు. తిన్న తర్వాత జీర్ణం కొరకు వాడుతూ ఉంటారు, కానీ ఒక్కని గురించి కనుక మీరు స్టడీ చేసినట్లయితే అదంత మంచిదేమి కాదు. శరీరానికి చాలా హాని చేస్తుంది ఒక్కపొడి కూడా. అందుకని కొంతమంది అంటారు మాకు ఒక్కపొడి నవిలే అలవాటు కూడా లేదండి. ఎందుకు లేదు అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఎలాగైతే మందు తాగేవాళ్ళు మందు తాగుతున్నారు, వీళ్ళు తాగలేరా? వీళ్ళకి నోరు లేదా, నాలుక లేదా, లేదా చేతులు లేవా, లేదా జేబులో డబ్బులు లేవా? వాళ్ళు తాగకూడదు అని అనుకున్నారు. కాబట్టి పాపం అనేటువంటిది ఏంటంటే పుట్టినప్పుడు మనమందరం బాగానే ఉంటాం, కానీ దాన్ని ఎంపిక చేసుకుంటారు. అంటే సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఎంపిక చేసుకుంటారు. ఇది ప్రారంభ దశ. నువ్వు కావాలంటే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు, లేకపోతే వద్దు అని దాన్ని తృణీకరించవచ్చు. ఒక్కసారి నువ్వు లోపలికి వచ్చిన తర్వాత కొంతకాలానికి అది నీకు అలవాటుగా మారుతుంది. బాగా గమనించండి. మొట్టమొదట ఎట్లా ఉందంటే అది నీ చేతిలో ఉంటుంది, నువ్వు ఎంపిక చేసుకోవచ్చు. కొంతమంది తాగుబోతులతో నేను మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేస్తా అన్నాడు ఒక ఆయన. నా చేతిలో ఉందన్నాడు. నేను చెప్పాను చాలా పాత రోజుల్లో అంటే మీ ప్రారంభ దినాల్లో ఉన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు జబ్బు ముదిరిపోయింది. మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీ జబ్బు ముదిరిపోయింది. నేను చెప్పాను మీరు ఎక్కువ రోజులు కాదు, కావాలంటే ఒక్క వారం ఆపి చూడండి అని చెప్పేసి అన్నాను. ఒక వారం కూడా కాదు, రేపు ఎల్లుండి ఒక 2 రోజులు ఆపి చూడండి. అంటే ఆయన రోజు తాగుతాడు, ఇంట్లో అదే సమస్య. 2 రోజులు ఆపి చూడండి అని చెప్పేసి అంటే ఆ 2వ రోజు మరి ఎందుకన్నా ఆయనకు అనిపించినట్టుగా ఉంది. సరే చూద్దామని ప్రయత్నం చేస్తే ఆ తర్వాత ఆయన వల్ల కాలేదంట. ఆయన హానెస్ట్గా చెప్పాడు, అయ్యగారు మీరు చెప్పింది నిజమేనండి, నా చేతిలోనే ఉంది, నేను ఆపగలను అనుకున్నాను, కానీ అటే పీగుతుంది మనస్సంతా, నాలుగు కూడా పీకేస్తూ ఉంది. కాసేపు ఆపితే శరీరం అంతా ఎట్టెట్టో అయిపోతూ ఉంది. అది షేక్ అంటే ఇక ఆ తర్వాత మొత్తం ఊగిపోతుంది. ఇక అదంతా కూడా ఏంటంటే బాగా ఎడిక్ట్ అయిపోతే ఒళ్ళు ఊగిపోతూ ఉంటుంది అనమాట అంతా కూడా. ఇక ఏ అవయం వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ఇక ఇలాగనే ఒక వ్యక్తి హఠాత్ ఆయనకి ఎందుకు అనిపించిందో కానీ మందు మానేయాలని అనిపించిందంట. మందు మానేయాలని ఆయన కూడా కఠినమైన నిర్ణయం తీసుకొని మందు మానేసి మంచాన్ని పడిపోయాడు. డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే డాక్టర్ అంత హఠాత్తుగా నువ్వు మానేయకూడదు, చాలా ప్రమాదం అయిపోతుంది, ఏదైనా శరీరం అనేది దాన్ని అడాప్ట్ చేసుకోవటానికి కొంతకాలం పడుతుంది, నువ్వు కొద్దిగా మందు పుచ్చుకుంటేనే నీ శరీరం ఇప్పుడు నిలబడుతుంది అన్నాడంట. అట్లని పుచ్చుకోమని నేను చెప్పను, ఎందుకంటే నీ శరీరంలో ఉన్న అవయవాలు హఠాత్తుగా అలవాటు, అంటే ఆయన బాగా డ్రంకర్డ్, విపరీతమైనటువంటి మందు అన్నమాట. అలాంటిది మరి అంటే కుటుంబంలో భార్య చనిపోయింది, మరి ఆయనకేమనిపించిందో ఆలోచన, కానీ హఠాత్తుగా అంటే భార్య బతుకున్నప్పుడు వద్దు 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 అన్నది వినలేదంట. ఎమోషనల్గా ఏమైపోయాడో కానీ హఠాత్తుగా ఇక ఆయన మానేద్దాం అనుకుని మంచాన్ని పడిపోయాడు. అస్సలు శరీరం ఏమీ కదిలే పరిస్థితిలో లేదు. అంటే ఒక్కోసారి మనం ఏంటంటే మనం ప్రారంభ దశలో మనం పాపం కావాలంటే కోరుకోవచ్చు, వద్దంటే మానేయచ్చు, అది మన ఇష్టం. కానీ నువ్వు లోపలికి వెళ్ళి దానికి అలవాటు పడ్డ తర్వాత, అలవాటు అయిపోయిన తర్వాత ఇక తర్వాత నీ చేతిలో ఉండదు. ఇది 2వ దశ. ప్రారంభ దశ ఏంటంటే మీరు అందులోంచి బయటకు వచ్చేయచ్చు, వద్దు అనుకుంటే బయటకు వచ్చేయచ్చు. మనిషి ఏంటంటే ఇంకా ప్రారంభ దశలోనే ఉంటాడు. లోపలికి వెళ్ళి అలవాటైన తర్వాత కూడా నేను ప్రారంభ దశలో ఉన్నాను అనే భ్రమలో ఉంటాడు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేస్తా అంటాడు. లేదు, ఇప్పుడు నీకు అలవాటు అయిపోయింది. ఇంకా ముందుకెళ్తే దాని తరువాత దశ ఏమిటి అంటే మనిషి దానికి బానిస అయిపోతాడు. అలవాటైన దానికంటే కూడా ఇది చాలా పెద్ద స్థాయి అన్నమాట. మనిషి దానికి బానిస అయిపోతాడు. ఇక అది లేకపోతే ఇక తను బ్రతకలేడు. ఇది మనం లోకంలో చూస్తూ ఉంటాం.
పాపం అనేటువంటిది కూడా ఏమిటి అంటే, ఈరోజు మనకు అర్థమవుతుందో అర్థం కావటం లేదో కానీ మనలందరినీ కూడా బానిసను చేసేసుకుంది. మనమందరం మందుకు బానిసలు కాదు, కొంతమంది బానిసలు. మనమందరం పేకాటికి బానిసలు కాదు, కొంతమంది బానిసలు ఉన్నారు. ఆస్తులే దానికి పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. కానీ పాపానికి మాత్రం ఈ ప్రపంచంలో ప్రతి మనిషి బానిసే, మనం కూడా బానిసే. ఈరోజు అబద్ధం ఆడకుండా బ్రతకగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పుట్టిన తర్వాత, పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత అబద్ధం ఏదో అంటున్నారు, ఆ పదం ఏంటండి కొత్తగా ఉంది మాకు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మీరేదో అబద్ధం అంటున్నారు, ఏంటిది అది? మా ఊర్లో ఆ పదం మాకు తెలియదు, మేము ఎప్పుడు వినలేదు అంటే పదం పోని, మాకు పదం తెలిసిలే కానీ అది ఎప్పుడు మా జీవితంలోకి రాలేదు, మేము ఎప్పుడు దాన్ని ఆడలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారు? ఈ కులం ఆ కులం కాదు, ఈ మతం ఆ మతం కాదు, ఎవరైనా చదువు ఉన్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఎవరైనా సరే అబద్ధం ఆడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అబద్ధము ఆడకూడదు అని అనుకొని కూడా ఆడుతూ ఉంటాం. అంటే దానికి కారణం ఏంటి మనకు అర్థం కావట్లేదు. కానీ మందు తాగే వాళ్ళు మందుకి ఎలాగైతే వాళ్ళు అలవాటు పడిపోయారో, చివరికి బానిస అయిపోయారో, మనం బానిసలం అయిపోయాం. అలవాటు పట్టడం కూడా కాదు, మనం బానిసలం అయిపోయాం. ప్రారంభ దశ అంటే అది మన చేతిలో ఉంటుంది, వద్దు అనుకుంటే ఆపేయచ్చు. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ప్రారంభ దశ దాటి పాపంలో లోపలికి వెళ్ళిపోయాం. అలవాటు పడిన దశ కూడా కాదు, ఎంత లోపలికి వెళ్ళిపోయాము అంటే బానిసగా అయిపోయాం. క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈ పాపానికి ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిని క్రీస్తు ప్రభు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు. 8వ అధ్యాయం 34వ వచనం, అందుకు యేసు పాపం చేయు ప్రతి వాడునో, ఇదేదో కొందరి సమస్య కాదు, పాపం చేయు ప్రతి వాడునో పాపమునకు దాసుడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు దానికి దాసులు, బానిస అయిపోతారు. అవును, ఈరోజు ప్రపంచము అబద్ధమో మానలేని స్థితిలో ఉంది, మోసము మానలేనటువంటి ఒక స్థితిలో ఉంది, అసూయ, మత్సరము, క్రోధము, ఇక రకరకాల గుణాలు ఉన్నాయి, మానలేనటువంటి స్థితిలో ఉన్నాం ఈరోజు మనం. ఆశ్చర్యం ఏమిటంటే మనం మన సొంత వాళ్ళ మీద అసూయపడతాం. ఆశ్చర్యం వేస్తుంది, ఒక తల్లి గడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయపడే వాళ్ళు ఉన్నారు. మీరు నమ్ముతారా? ఒకసారి ఒక సహోదరి చెప్తూ ఉంది, వాళ్ళు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఆమెకు మంచి సంబంధం దొరికిందని. అంటే మంచి సంబంధం అంటే అదేం కాదు, మిగిలిన వాళ్ళందరికీ తాగుబోతులు భర్తలు, ఈ ఒక్క భర్త, ఈ చెల్లెల భర్త మాత్రం తాగడంట. నీకేంటే మీ ఆయన తాగడు, చక్కగా నువ్వు మెడకు బంగారం చేయించుకున్నావు, నువ్వు చెవిదిద్దులు చేయించుకున్నావు, మీ పిల్లలు పొద్దున లేస్తే ఇదే గోలంట, మీకేంటే మీ ఆయన తాగడని. ఒకసారి ఆమె అంటుంది, మా ఆయన కూడా తాగితే కానీ వీళ్ళ కళ్ళు చల్లబడేటట్టు లేవండి అని. అంటే ఆ మాటలను బట్టి మనకి అర్థమవుతుంది కదా, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు సంతోషంగా చెప్పటం వేరు, పోనీలే మీ ఆయనకి అలవాటు లేదు, మంచిది, చక్కగా పిల్లల్ని చదివించుకుంటున్నాడు, కుటుంబం బాగుంది అని చెప్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు సంతోషపడుతున్నారా, దుఃఖపడుతున్నారా, అసూయపడుతున్నారా, మనం చూసని మనకు అర్థమవుతుంది కదా. మీరు చాలా సందర్భాల్లో చూడండి, అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య కూడా ఎవరైనా కొంచెం మంచి స్థితిలో ఉన్నారనుకోండి, తోడబుట్టిన వాళ్ళే వాళ్ళని చూసి అసూయపడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే బయట వాళ్ళైనా బాగుంటారు కానీ సొంత చుట్టాలు, బంధువులు అసూయపడుతూ ఉంటారు, మనవాళ్ళు అనేవాళ్ళు అసూయపడుతూ ఉంటారు. ఏమిటి స్థితి అంతా అంటే అది చెడ్డదని మనకు కూడా తెలుసు, కానీ ఏమిటంటే మానలేనటువంటి ఒక స్థితిలోకి వచ్చేసాం పాపం. మనలో రకరకాలైనటువంటి గుణాలు ఉన్నాయి. అసూయ అయితే, మత్సరం అయితే, క్రోధం అయితే, ఇంకా చెప్పాలంటే చాలా గుణాలు క్రీస్తు ప్రభు చెప్తాడు, ఈ హృదయంలో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈరోజు మనమెవరం కూడా పాపంలో ప్రాథమిక స్థాయిలో లేము, వద్దు అనుకుంటే వదిలేసే స్థాయిలో లేము. ప్రతి మనిషి కూడా లోపలికి వెళ్ళాడు, అలవాటు పడ్డాడు, ఇంకా ముందుకు వెళ్ళిపోయి దానికి బానిస అయిపోయాడు. ఇప్పుడు వదులంటే కూడా వదిలే పరిస్థితిలో లేము. ఇప్పుడు వదులంటే కూడా వదిలే పరిస్థితిలో లేకపోతే మరి ఏంటి సమస్య? చాలామంది ఏంటంటే మందు మానిపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల మందు తాగకుండా ఏంటంటే వాళ్ళకి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, డీ అడిక్షన్ సెంటర్స్ అని చెప్పేసి. అంటే అడిక్షన్, దానికి బాగా బానిస అయిపోతారు కదా, డీ అడిక్షన్ సెంటర్స్ అని చెప్పేసి ఉంటాయి. ఒకసారి మెడ్రాస్లో ఒక డీ అడిక్షన్ సెంటర్ ఉంటే మా స్నేహితుడు ఒకసారి అక్కడికి వచ్చినప్పుడు అసలు ఏం చెప్తారో క్లాసులు అని చెప్పేసి నేను కూడా వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకరోజు అటెండ్ అయ్యాను.
అటెండ్ అయితే చాలా రాష్ట్రాల నుంచి వచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది, డి అడిక్షన్ సెంటర్లో. అంటే కౌన్సిలింగ్ అవే వాళ్ళు మాటల ద్వారా చెప్తూ ఉన్నారన్నమాట. మీరు తాగితే మీకు భౌతికంగా ఎట్లా ఉంటుంది, శరీరం ఎట్లా ఉంటుంది, కుటుంబం అట్లా ఉంటుంది, సొసైటీలో మీ పరిస్థితి ఎట్లా ఉంటే. అసలు అది లోపలికి వెళ్తే పర్లేదు, కొంతమంది వింటారు, లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తారు. అసలు లోపలికే వినకుండా ఉంటే, ఆ క్లాసులో నేను చూసేటప్పుడు ఒక ఆయన బల్ల మీద పడుకొని నిద్రపోతున్నాడు. కనీసం వింటే చెవులోకి వెళ్తే ఏమన్నా పని చేసిద్ది. ఇంటి దగ్గర పాపం కష్టపడి పంపించిన వాళ్ళు ఉన్నారు కదా, ఏదో అక్కడికి వెళ్ళాడు, 4 మంచి మాటలని మారిపోతాడేమో అని చూస్తున్నారు. అసలు ఈడొచ్చి బల్ల మీద పడుకున్నాడు, మా ఎదురు బల్ల మీదే. నేను పిలిచి మాట్లాడాను. అంటే తమిళనాడు లోపల నుంచి వచ్చాడు, కరూరు వైపు నుంచి ఎటువైపు నుంచి వచ్చాడట. వచ్చేసి ఇంట్లో వాళ్ళు ఎల్లు అని గోలంట, వెంట పెట్టుకొని తెచ్చారంట. ఈయన లోపల కూర్చోబెట్టి వాళ్ళు బయట ఉన్నారు క్లాస్ దగ్గర, ఈయనేమో లోపల పడుకున్నాడు బల్ల మీద. కాబట్టి ఇవంతా కూడా ఏమిటంటే మనుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అందులో నుంచి బయటపడతారా లేదా అనేటువంటిది 100% అయితే గ్యారంటీలు వారంటీలు లేవు. నువ్వు డి అడిక్షన్ సెంటర్కి వెళ్తే ఖచ్చితంగా నువ్వు మాంతావని. ఈరోజు కొంతమంది మందు కూడా పెట్టిస్తారు. మందు తాగే వాళ్ళకి మందు పెట్టించడం ఏంటని అనుకుంటారేమో, మందు తాగకుండా మందు పెట్టిస్తారు. అవి ఎక్కడెక్కడో ఉంటాయంట, దాన్ని తీసుకొని వెళ్ళి కనుక్కొని వెళ్ళి మరి పెట్టిస్తూ ఉంటారు. అది శరీరంలో ఉండిపోతుంది. ఇక ఆ మందు అది తాగిన తర్వాత వీళ్ళకి ఏదో వాంతి అయిపోతుందంట, కడుపులో నొప్పి వచ్చేస్తుందంట, మరలా తాగితే రక్తం కక్కుని కూడా చచ్చిపోతారంటే, ఏదో చేతపడులు చేసినట్టుగా రకరకాలుగా వాళ్ళని బెదిరిస్తారు పాపం. నిమ్మకాయ తొక్కొస్తే ఏమవుతుందో అన్నట్టుగా నీ లోపల మందు పెట్టేసావు, ఇంకా నువ్వు గనక మందు తాగావంటే నీ కడుపులో నొప్పి వచ్చేస్తుంది, లేకపోతే ఇక నువ్వు చచ్చిపోతావు అన్నట్లుగా భయపెట్టేస్తారు. ఆ భయానికి కొంతమంది సెట్ అవుతారు, లేకపోతే ఏమో. కానీ ఇదంతా ఏంటంటే ఎట్లయినా వాళ్ళని అందులోంచి బయటికి తేవాలని ఒక ప్రయత్నం. అవుతుందా అవ్వదా అనేటువంటిది. ఒకసారి నేను ఒక కుటుంబంలో మాట్లాడుతూ ఉంటే ఎక్కడికో తీసుకెళ్ళి మందు పెట్టించారంట. ఒకసారి కాదు 4 సార్లు అంట. 4 సార్లు మందు పెట్టించిన తర్వాత మందు పెట్టించాక ఇంకా బాగా తాగుతున్నాడంట. ఆ మందు బాగా పడిందంట ఆయనకి. వాళ్ళు అంటున్నారు, ఎవరైనా మందు పెడితే కడుపులో నొప్పో ఏదో వచ్చేసి వికారం వచ్చేసి తర్వాత మనిషి భయపడిపోయి అసలు మందు జోలికి వెళ్ళరంటండి. అలా వెళ్లకుండా మానేసిన వాళ్ళు ఉన్నామో, మా ఆయనకి మందు పెట్టాక బాగా తాగుతున్నాడు. ఒకసారి కాదు, పని చేయలేదు అని 2 సార్లు 3 సార్లు అట్లా వాళ్ళు ట్రై చేశారట. ఎంత ట్రై చేసినంటే కొన్ని శరీరాలకు సెట్ అవ్వదు అనేసారంట. ఇంక చివరికి, అమ్మ మీ ఆయన శరీరం దీనికి సెట్ అవ్వదు. కొంతమందికి ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఎక్కిస్తే కూడా మత్తు ఎక్కదు, అలాగే ఈ మందు మీ ఆయనకి సెట్ అవ్వదు అనేసారంట. అంటే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, ప్రయత్నాలు ఒక్కోసారి ఫలిస్తాయి, ఒక్కోసారి ఫలించవు. మరి పాపానికి కూడా విరుగుడు అలాగనేనా? క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే నా పాపానికి ఒక్కొక్కసారి సెట్ అయింది, ఒక్కొక్కసారి సెట్ కాకుండా పోయిద్ది అంటే అలా కానే కాదు. ఇది 100% మన పాపం అనేటువంటి ఈ జబ్బు నుంచి, ఈ బానిసత్వం నుంచి ఆయన బయటపడవేస్తాడు. ప్రపంచంలో ఇంతమంది ఎందుకు వస్తున్నారంటే ఈ పాపానికి మందు కొరకు అక్కడికి ఇక్కడికి అన్ని చోట్లకి తిరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా భారతదేశం మనం కనుక చూసినట్లయితే ఈ పాపాన్ని తీసుకోవడానికి కొన్ని వందల వేల లక్షల రూపాయలు ఖర్చు పెడతారు, ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు. మనిషి తన పాపాన్ని తీసివేసుకుని పుణ్యాన్ని సంపాదించుకోవటం కొరకు తమ సంపద అంతా ఇచ్చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఏంటంటే పాపము యొక్క పర్యవసానాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది మనకు తెలుసు భారతదేశంలో బాగా. ఆ పాపం అనేటువంటిది మన ప్రశాంతంగా నిద్ర కూడా పోనేవద్దు, మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు. ఈ పాప భీతి వల్ల మనిషి ఏమిటి అంటే ఆ పాపాన్ని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే దీనికి నిజమైనటువంటి పరిష్కారము క్రీస్తు ప్రభు దగ్గర ఉంది అనేటువంటిది కనుగొని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది క్రీస్తు ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు అదే తెలియజేస్తూ ఉంటాడు. ఏమన్నా అంటూ ఉంటాడంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. పాపం చేసేటువంటి ప్రతివాడు కూడా ఈ పాపానికి దాసుడైపోతూ ఉంటాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించినప్పుడు ఇక్కడ పేతురు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తూ ఉంటాడు, తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అటు వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడగును కదా. అంటే ఈరోజు మనిషిని పాపంలో నుంచి తేలేడా అంటే నువ్వెలా తెస్తావు? నువ్వే దానికి బానిస అయిపోయిన వాడివి, నువ్వెలా విడిపిస్తావు?
ఈ ప్రపంచంలో పాపానికి బానిస కానివాడెవడు? నువ్వే బానిస అయిపోయిన వాడివి. నువ్వు ఎలా గెలవాలో తెలియకే కదా ఓడిపోయావు, బానిస అయిపోయావు. కాబట్టి పాపాన్ని గెలిచినటువంటి వాడెవడు లేడు ఈ భూమి మీద. కాబట్టి మనిషిని పాపం నుంచి విడుదల చేయలేడా అంటే ప్రతి మనిషి పాపం ముందు ఓడిపోయినటువంటి వాడే. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా అంటే అవును, మనమందరం పాపం వల్ల జయించబడ్డాం, మనమందరం పాపానికి దాసును. కాబట్టి నేను పాపం మీద నిన్ను గెలిపిస్తారా అంటే నువ్వెట్లా గెలిపిస్తావు? నువ్వే ఓడిపోయి దానికి దాసుడైనోడివి. కాబట్టి నువ్వెట్లా గెలిపిస్తావు? కాబట్టి ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా పాపం నుంచి మనల్ని బయటికి తేలేడు, ఇది నిజం. ఎందుకంటే ప్రతి మనిషి కూడా పాపానికి లోబడిపోయాడు, దాసుడైపోయాడు. ఆ పాపమే ఆయన గెలిచింది. పాపం ముందు ఈ ప్రపంచమంతా ఓడిపోయిన వాళ్ళే. కాబట్టి మనల్ని పాపం నుంచి బయటపడేస్తానంటే ఎవరిని నమ్మొద్దు. మరి క్రీస్తు ప్రభుని నేను నమ్మొచ్చా అని అడగవచ్చు. మంచి ప్రశ్న. క్రీస్తు ప్రభుని మీరు నమ్మవచ్చు. ఎందుకు మీరు నమ్మొచ్చు అంటే క్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన పాపము లేనివాడిగా జీవించాడు, ఆయన మాత్రమే. మీరు క్రీస్తు ప్రభు జీవితాన్ని కనుక చూసినట్లయితే ఈరోజు చాలామంది ఒక క్రైస్తవ్యంలోనే కాదు, క్రీస్తు ప్రభుకి క్రైస్తవ్యం బయట కూడా ఆయన అభిమానులు ఉన్నారు. అన్ని మతాల్లో ఆయన అభిమానులు ఉన్నారు. క్రీస్తు ప్రభు ఫోటో పెట్టుకుంటారు, వాళ్ళు ఇంట్లో బైబిల్ పెట్టుకుంటారు, చక్కగా చదువుతారు, 4 మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి కదా అని అంటూ ఉంటారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించి ఒక మనిషి ఎలా ఉత్తమమైన జీవితాన్ని జీవించగలడని మనకు నేర్పించాడు. ఆయన బోధలు కూడా మీరు చూసినట్లయితే క్రీస్తు ప్రభు ఏవి కూడా ఒక మతానికి సంబంధించిన బోధలు అని అనుకుంటారు, కానీ మతం కాదు. ప్రతి మనిషికి నేను మంచిగా బ్రతకాలి అని కోరుకునే ప్రతి మనిషికి కూడా అవసరమైనటువంటి బోధలు. అందుకనే అందరూ కూడా దాన్ని ఆచరిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు ఆయన పాపం లేనివాడిగా ఉన్నటువంటి ఆ జీవితము అనేక మందిని ఆకర్షిస్తుంది. ఇటువంటి జీవితం నాకు కావాలి, నేను పాపం నుంచి బయటపడాలి అని చెప్పేసి. కాబట్టి 19వ వచనము, తామే భ్రష్టత్వానికి దాసులై ఉండిరి, అటు వారికి స్వాతంత్రం ఇస్తామని చెప్పుదురు. వాళ్ళే బానిసలుగా ఉండి మేము మీకు స్వాతంత్రం ఇస్తాము అని అన్నారు అనుకోండి, ఎట్లా నమ్ముతారు? బాగా అప్పుల్లో మునిగిపోయినటువంటి ఒక వ్యక్తి, నిండా అప్పుల్లో మునిగిపోయిన వ్యక్తి, అప్పుల్లో నుంచి ఎలా బయటపడాలో నేను చెప్తాను రండి అని అన్నాడు అనుకోండి, క్లాసులు చెప్తున్నాను రండి అని అన్నారు అనుకోండి, మీరు వెళ్తారా? అస్సలు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? ఆ క్లాసు లేదో ఆయనకే తెలిస్తే ఆయనే బయటపడి ఉండేవాడు కదా. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, డబ్బు సంపాదించడం ఎలా అని ఒక పుస్తకం రాసి ఆయన బాగా డబ్బులు సంపాదించుకున్నాడు. అంతకుముందు బాగా అప్పుల్లో ఉన్నాడంట. అప్పుల్లో ఉండి డబ్బు సంపాదించడం ఎలా అని ఒక పుస్తకం రాస్తే, నిజంగా ఈ జనాలు ఏంటంటే డబ్బు సంపాదించడం ఎలా అనేది ఆడికి తెలుసా తెలియదా అని అడగరు. ఓ పుస్తకమే కదా కొని చదివితే పోలేదని మొత్తానికి ఆ పుస్తకం రాసి ఆయన డబ్బు సంపాదించుకున్నాడు. నిజంగా అంత డబ్బు సంపాదించడం ఎలాగో తెలిస్తే పుస్తకం రాస్తాడు వెళ్ళి డబ్బులు సంపాదించుకోక. అది తెలియకే పుస్తకాలు రాసి ప్రింట్ వేసి అమ్ముకుంటున్నాడు. ఇది ఆయన తెలిసినటువంటి డబ్బు సంపాదించడం. కాబట్టి మనుషులు ఏంటంటే ఎప్పుడైనా సరే మనం అంటే తెలివిగల వాళ్ళు ఆలోచన చేస్తారు, ఇతడు మనల్ని అప్పుల నుంచి బయటపడేయటానికి కోరి వాడికి అప్పుల నుండి బయటపడలేకపోతున్నాడు, మనల్ని ఏం బయటపడేస్తాడు? అంత బయటపడేసే తెలివి ఉంటే ముందు ఆయన పడతాడుగా. డబ్బులు సంపాదించడం ఎలా అనేది ఆయనకి తెలిస్తే ఈ పుస్తకాలు రాసి ముద్రేసి అమ్ముకోవటం ఎందుకు? ఆయనే డబ్బు సంపాదించుకుంటాడుగా. కాబట్టి మనిషి నేను మిమ్మల్ని పాపంలోంచి బయటపడేస్తానంటే అంత బయటపడేసేటువంటి సామర్థ్యం ఉంటే ముందు నువ్వు బయటపడతావుగా. నువ్వు దానికి బానిసగా ఉండి నేను బయటపడేస్తానంటే ఎట్లా నమ్ముతాం? కాబట్టి ఈ లోకంలో తామే పాపానికి దాసులైపోయి భ్రష్టులుగా ఉండి ఇతరులు నేను బయటపడేస్తానని నమ్మిస్తున్నారు కొంతమంది. కానీ నిజం ఏంటంటే ఏ మనిషి మరొక మనిషిని పాపంలోంచి బయటపడేయలేడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపం ముందు ఓడిపోయి దానికి బానిసలైపోయారు. కాబట్టి ఎవరైనా బయటపడేయాలి అంటే పాపం మీద గెలిచినటువంటి వ్యక్తి ఆ పని చేయాలి, పాపాన్ని ఓడించినటువంటి వ్యక్తి ఆ పని చేయాలి. ఎవరు పాపం మీద గెలిచిన వ్యక్తి, ఎవరు పాపాన్ని ఓడించినటువంటి వ్యక్తి అంటే క్రీస్తు ప్రభు. ఆయన పాపం లేనివాడిగా జీవించాడు. ఆయన జీవితంలో ఏ విధమైనటువంటి అబద్ధం అది ఆయన చెప్పుకోవటం కాదు. ఒకసారి క్రీస్తు ప్రభు దగ్గరికి ఆయన శత్రువులు వచ్చారు. ఇప్పుడు మనల్ని గురించినటువంటి నిజం చెప్పాలంటే శత్రువులు చెప్పాలి. మన శత్రువు ఎప్పుడు కూడా మనల్ని పనికిమాలిన వాడనే చెప్తారు. అంతేనా? మంచోడని చెప్తారా? నిజంగా మంచి ఉంటే కూడా పనికిమాలిన వాడని చెప్తారు, అంతే కదా. క్రీస్తు ప్రభు దగ్గరకు ఒకసారి ప్రజలందరూ కూడా వచ్చినప్పుడు
ఆయన శత్రువులు కూడా అంటే శాస్త్రులు, సద్దుకాయలు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. వచ్చినప్పుడు ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు ప్రతిష్ఠించగలరు అని అన్నాడు. ఆయన శత్రువులు వెంటనే ఆయనలో పాపం కనుక ఉంటే ఇదిగో 1, 2, 3, 4 వెంటనే ఆయనకి చెప్పేసి ఇదిగో ఒక పెద్ద లిస్టు తీసి ప్రజల ముందు పెట్టి, ఇదిగో అమ్మా ఈయన చెప్పేటువంటి నీతులు ఎట్లా ఉన్నాయి, ఈయనలో ఉన్నటువంటి పాపం ఇది అని చెప్పేసి చెప్పుందరు కదా. కానీ నిజమేమిటి అంటే ఆయనలో పాపం ఉంది అనేటువంటిది వాళ్ళు ఎవ్వరూ కూడా రుజువు చేయలేకపోయారు. దానికి కలిగిన కారణం ఏమిటి అంటే ఆయనలో చూపించడానికి ఏమీ లేదు. చివరికి క్రీస్తు ప్రభుని సిలువ వేసి చంపినప్పుడు కూడా అబద్ధము చెప్పి అబద్ధ సాక్షుల్ని పెట్టి ఆయన సిలువ వేశారు. కానీ ఆయనలో సిలువ వేసేటువంటి తప్పు ఏమీ లేదని పిలాతుకి అర్థమై చేతులు కడుక్కొని వెళ్ళిపోతాడు అధికారి. ఎందుకంటే ఆయన చేసింది ఏంటి, ప్రజలకు 4 మంచి మాటలు చెప్పాడు, ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టాడు, వ్యాధిగ్రస్తులు ఉంటే బాగు చేశాడు, పొద్దున లేస్తే రాత్రి వరకు అందరికీ మేలే చేశాడు తప్ప ఎప్పుడూ ఎవరికి హాని చేయలేదు. పోనీ ప్రభుత్వానికి ఏమైనా తిరుగుబాటు చేశాడా అంటే అది లేదు. కైసరుకు లోబడమనే చెప్పాడు, రాజుకు నువ్వు లోబడనే చెప్పాడు. మరి ఇక దేనికి ఆయన్ని వేస్తారు అంటే ఆయన మీద అబద్ధం చెప్పి అబద్ధ సాక్షుల్ని పెట్టి ఆయన సిలువ వేశారు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, మరి ఆయన తప్పు చేయకపోతే ఎందుకు చచ్చిపోయాడు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి శిక్ష ఎందుకు విధించింది అన్నాడు. అంటే బైబిల్ చదవలేదు ఆయన, అందుకని ఆయన ప్రశ్న అడిగాడు. ఆయన తెలియని విషయం ఏంటంటే నిజంగానే క్రీస్తు ప్రభువుని సిలువ వేశారు కానీ అధికారులు, అది అబద్ధం వల్ల మోసం వల్ల జరిగింది. అక్కడ ఉన్న అధికారికి కూడా అర్థమైంది. పిలాతు గవర్నర్ ముందుకు తెచ్చినప్పుడు ఆయనకి అర్థమైపోయి చేతులు కడుక్కొని బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇదంతా వీళ్ళు కుట్రపూరితంగా చేస్తున్నారు కానీ ఆయన ఏ విధమైనటువంటి తప్పు చేయలేదని. కాబట్టి ఆయన పాపాన్ని జయించాడు కాబట్టి పాపాన్ని జయించినటువంటి క్రీస్తు ప్రభువు మాత్రమే ఈ ప్రపంచంలో పాపానికి లోబడినటువంటి వారిని పాపంలో నుండి బయటకు తీసుకుని రాగలరు. ఒకవేళ క్రీస్తు ప్రభు మనం ఆశ్రయించకపోతే, ఆయన ద్వారా పాపం నుంచి మనం బయట గనక పడకపోతే ఏమిటి మన పరిస్థితి అంటే పాపం మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతుంది అనేది బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి బాగా జబ్బు ముదిరిపోయిన తర్వాత వెళ్తాం, డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు, ఇక ఇప్పుడు మేమేమి చేయలేమో, కొంచెం ముందు వచ్చి ఉండాల్సింది అని అంటూ ఉంటారు. పాపం అనేటువంటిది కూడా మనము గమనించినప్పుడు ప్రారంభ స్థితిలో ఉంటే చాలా త్వరగా మారిపోతారు, లోపలికి వెళ్ళి అలవాటు పడిపోయిన తర్వాత కొంచెం సమయం తీసుకుంటారు. కానీ దానికి బానిస అయిపోయినటువంటి పరిస్థితిలో ఇక బయటికి రావాలంటే ఆ పాపం వాళ్ళని వదిలిపెట్టదు. ఎందుకంటే పాపానికి బానిస అయిపోయారు. అందుకని మీరు కొంతమందికి వాక్యం చెప్పినప్పుడు అంత బాగా వింటారు, అంత బాగా అంగీకరిస్తారు, కానీ రారు. ఎందుకు రారు అనేది ఒక్కోసారి మనకే అర్థం కాదు. ఒకసారి కొంతమంది అయితే క్రమం తప్పకుండా ప్రార్థనకు వస్తారు, కానీ రక్షణ పొందరు. అలాగా 10 ఏళ్ళు 25 ఏళ్ళు, ఒకసారి మేము 30-40 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తుంది ఒక ఆమె, రక్షణ పొందమంటే మాత్రం పొందదంట. మళ్ళీ అందరికంటే ముందు ఆమె వస్తుందంట, ఏ కూడికి మాందట. అసలు అక్కడ సేవకుడు చెప్తున్నాడు, వచ్చిన వాళ్ళందరితో చెప్పిస్తున్న వాక్యం ఆమెకి, ఒకసారి మీరు కూడా చెప్పండి అన్నాడు. నేను చెప్పాను. ఇక ఇంతమంది చెప్పి కూడా ఆమె మారలేదు అంటే ఏదో ఎవరన్నా చెప్తే ఏదన్నా అయిద్దేమో అని నా ప్రయత్నం, వచ్చిన సేవకులందరితో చెప్పిస్తానంటే మళ్ళీ ఆయనే చెప్తున్నాడు, ఆమెకు తెలియని బైబిల్ వాక్యం లేదా అంటున్నాడు. అంటే ఇక్కడ సమస్య ఏమిటి అంటే మనం చెప్పటము అని కాదు, కానీ ఆమెను ఎక్కడో ఏదో ఆపుతుంది. ఏదో భయంకరమైనటువంటి, అంటే అన్ని విషయాలు అందరూ బయటికి చెప్పుకోలేరు కదా. ఒకసారి కొన్ని విషయాలు ఉంటాయి, అవి బయటికి చెప్పాలంటే కుదరవు, చెప్పుకోలేరు. వాళ్ళకి ఏదో పాపం ఉంటుంది, ఏదో అలవాటు ఉంటుంది, ఏదో వ్యసనం ఉంటుంది, వాళ్ళు బయటికి రావాలనే ఉంటారు. అది ప్రారంభ దశ అయితే, తొలి దశ అయితే నువ్వు వస్తావు, అలవాటు పడితే కూడా వస్తావు. బానిస అయిపోయిన తర్వాత నువ్వు చాలా కష్టపడాలి. ఒక్కొక్కసారి మేము ఎప్పుడు చెప్తాం, మీ సమస్య ఏంటో చెప్తే కనీసం దానికి పరిష్కారం ఏంటో ఎట్లా బయటపడాలో మేము చెప్తాం. ఎందుకంటే పాపాన్ని గురించి మాకు అవగాహన ఉంది, పొద్దున లేస్తే దీని మీదే మేము పని చేస్తాం కాబట్టి మాకు ఇది సమస్యని మీరు చెప్తే అందులో నుంచి ఎలా బయటపడాలో మేము చెప్తాం. అది చెప్పకుండా నేను తర్వాత చెప్తానులేండి, ఖచ్చితంగా తీసుకుంటాను, అయితే ఇప్పుడు కాదు తర్వాత అని అంటారు. ఇక వాళ్ళు నోరిప్పి చెప్పలేకపోతే మేము ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చాము, మన జబ్బు ఏంటో చెప్తే మందు రాస్తాడు. జబ్బు ఏం చెప్పకుండా తర్వాత వాడతానులే మందు, ఖచ్చితంగా మీ దగ్గరికే వస్తానులే, ఇప్పుడు కాదు మరొక రోజు వస్తానులే అంటే ఆయన ఏం చేస్తాడు? మొహం చూసి మందు రాస్తాడా?
రాయలేడుగా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నోరిప్పి మన జబ్బు ఏంటో చెప్తే దానికి ఆయన మందు ఏంటో పరిష్కారం ఏంటో చెప్తాడు. పాపం విషయంలో కూడా అంతే. ఇప్పుడు ఎవరైనా నోరిప్పి చెప్పారనుకోండి, మాకు ఇదండి సమస్య అంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి దేవుని వాక్యం ఏంటో మనం ఎట్లా బయటపడగలమో చెప్పగలం. కానీ కొంతమంది లోపలికి వెళ్ళిపోయి దానికి బానిసలైపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పాపం అనేటువంటిది మనం క్రీస్తు ప్రభు ఒక గొప్ప మార్గం ఉంది, అయినప్పటికీ కూడా మనం బయట పడలేకపోతే, మనం పాపంలోనే ఉండిపోతే అది ఎలాంటి పరిస్థితిని మనం తీసుకొని వస్తుంది అంటే, పాపాన్ని గురించి బైబిల్లో తెలియజేస్తూ రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 5-6 వచనాల్లో అపోస్తులైనటువంటి పౌలు రోమలో ఉన్నటువంటి క్రైస్తవులకు తెలియజేస్తూ ఒక చక్కటి మాటను చెప్తూ ఉంటాడు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము మరియు 6వ వచనము. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీ కాఠిన్యమో మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. 5వ వచనంలో నీ కాఠిన్యము మార్పు పొందనటువంటి నీ హృదయము అంటే ఒక మనిషి యొక్క హృదయము మార్పు పొందకుండా అట్లనే నేను ఉంటాను. ఇప్పుడు ఇంకా పై వచనం చదివితే బాగా అర్థమవుతుంది. 4వ వచనము మనం ఇంకా పైనుంచి మనం చూసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తూ ఇక్కడ చెప్తూ ఉంటాడు. 3వ వచనము, అట్టి కార్యములు చేయు వారికి దేవుని తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది అని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యమునో సహనమునో దీర్ఘశాంతమునో తృణీకరించుదువా? దేవుడు మనకి చాలా సమయం ఇస్తూ ఉన్నాడు. మారండి, చక్కగా మీ పాపాన్ని వదిలించుకోండి అని మనకి చాలా సమయం ఇస్తున్నాడు. అయినా సరే మనం మన పాపం అనే జబ్బును గనక వదిలించుకోకపోతే, మార్పు పొందనటువంటి స్థితిలో మనం గనక ఉన్నట్లయితే 5వ వచనంలో చెప్తున్నాడు, నీ హృదయ కాఠిన్యము అంటే మనిషి ఎందుకు మారటం లేదు అంటే, మనకు ఒక్కొక్కసారి పైకి కనబడి చాలా మెత్తటి మనుషులుగా ఉంటారు, కానీ చాలా కఠినమైనటువంటి మనుషులు వాళ్ళు ఎందులో అయితే ఉన్నారో, ఇందాక నేను చెప్పాను కదా, 30-40 ఏళ్ళ నుంచి వాక్యం వింటూ ప్రతి వారము ఆరాధనకు వస్తూ ఏ ప్రార్థన పెడితే ఆ ప్రార్థన, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెడితే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి 30-40 సంవత్సరాల నుంచి వస్తూ ఆమె ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోనే ఉంది. అంటే ఆమె హృదయం ఎంత కఠినంగా ఉందో చూడండి. ఎక్కడో చాలా బలంగా ఆమె ఆగిపోతూ ఉంది. మనకు అర్థం కావటం లేదు, కానీ చాలా బలంగా ఆగిపోతూ ఉంది. ఇలాంటి హృదయాన్ని గురించి పౌలు గారు తెలియజేస్తూ, నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయము అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇచ్చును అని అంటూ ఉన్నాడు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు మార్పు చెందకుండా ఉన్నావు కదా, నీ హృదయ కాఠిన్యమో మార్పు పొందనటువంటి నీ హృదయము ఉంది కదా, దీనికి తగినటువంటి ప్రతిఫలం ఆయన ఇస్తాడు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, క్రీస్తు అనే గొప్ప మార్గం మనకు ఉండి ఆ పాపం అనే జబ్బులో నుంచి బయటపడేటువంటి చక్కటి అవకాశం ఉన్నా కానీ దాన్ని ఉపయోగించుకోకుండా నేను ఇలాగనే ఉండిపోతే ఏమిటి పరిస్థితి అంటే, మనము చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాలి. ఏమిటది అని అంటే, దేవుని యొక్క ఉగ్రతను మనం ఎదుర్కోవాలి. ఉగ్రత దినము అని చెప్పేసి అంటున్నాడు. నిజంగా మీకు ఎప్పుడైనా సరే బలవంతుడికి కోపం వస్తే ఎలా ఉంటుంది? బలవంతుడికి కోపం రావటానికి బలహీనుడికి కోపం రావటానికి తేడా ఉందంటే, ఎవరిదైనా కోపం కోపమే కానీ బలవంతుడి కోపం ఎప్పుడు చాలా ప్రమాదం. ఎందుకు ప్రమాదం? ఒక పైల్వాన్ ఉన్నాడు, కోపం వచ్చింది అనుకోండి, ఎదురెళ్తే మిమ్మల్ని ఎత్తి ఇసిరేస్తాడు. మిమ్మల్ని కాదు, నన్నైనా ఎవరినైనా ఎత్తి ఇసిరేస్తాడు వాడికున్న బలాన్ని బట్టి, అంతే కదా. అలాంటిది మహాబలవంతుడైనటువంటి దేవునికి మహాకోపము రౌద్రం వచ్చిందనుకోండి, ఉగ్రత వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది?
మనం అనుకుంటాం కానీ అప్పుడప్పుడు ఈ సునామీలు, భూకంపాలు, ఈ సృష్టిలో మనము ప్రళయం అని అంటూ ఉంటాం కదా, ఇదంతా దేవుని ఉగ్రత అది. ఇప్పుడు కూడా భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉంటే మొన్న మధ్య ఎవరో అన్నారు, ఇదంతా కూడా దేవుని వల్లనే జరుగుతుందంటే దేవుని చిత్తం లేకుండా వెంట్రుక కూడా రాదు. లేకపోతే చూడండి, ఇప్పుడు ఎట్లా ఉండే ప్రపంచం ఎట్లా అయిపోయింది. ఇప్పుడు ఏ దేశమైనా సరే ప్రశాంతంగా ఉన్నాయంటే లేదు. 4వ సంవత్సరం రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు బాంబుల మీద. నిన్నగాక మొన్న ప్రారంభమైనటువంటి అమెరికా ఇజ్రాయేల్ యుద్ధము వచ్చి ఇరాన్తో ప్రారంభించారు. నెల దాటిపోయింది, వెంటనే అయిపోతుందేమో అనుకున్నారు. ఆ సెగలు ఎక్కడి దాకా వచ్చినాయి. మొన్నెవడో అంటున్నాడు, కొట్టుకొని చచ్చేవాళ్ళు కొట్టుకొని చావక ఏంటండి ఇది ప్రపంచం అంతా అని. వాళ్ళు కొట్టుకుంటే కొట్టుకున్నారు, ఆయిల్ ఆపేశారు. ఇప్పుడు ప్రపంచం అందరికీ ఆయిల్ ఆపేసి ఇప్పుడు అసలు మనకేమైనా సంబంధం ఉందా? అమెరికాకి, ఇజ్రాయేల్కి, ఇరాన్కి వాళ్ళు ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నాం, ఏమన్నా సంబంధం ఉందా? మనకిప్పుడు గ్యాస్ లేదు. మీకు చాలా హోటల్స్, చిన్న చిన్న హోటల్స్ అన్నీ ఆగిపోయినాయి, కమర్షియల్ గ్యాస్ లేదు. ఇంకా మన పరిస్థితి పర్లేదు. మీరు ఎందుకంటే ఇండియా చాలా పెద్ద దేశం కాబట్టి ఎట్లో మేనేజ్ చేస్తున్నారు. చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, శ్రీలంక ఉంది, నేపాల్ ఉంది, బర్మా, బంగ్లాదేశ్, మ్యాన్మార్, చుట్టుపక్కల ఉన్న దేశాలు అయితే ఆల్మోస్ట్ క్లోజ్, అంతా అయిపోయింది, ఏం లేదు. లాక్డౌన్ అంటే మన మోడీ గారు కూడా అన్నారు, భారతదేశం కూడా ఇలాగనే కొనసాగితే మే కల్లా మనకు కూడా లాక్డౌన్ వచ్చిద్దేమో అని. ఎందుకంటే పెద్ద దేశం కాబట్టి పెద్ద నిల్వలు పెట్టుకొని ఏదో అట్లా మేనేజ్ చేస్తూ ఉన్నారు. అందరితో కూడా మనం బాగుండే దేశం కాబట్టి ఏదో చేస్తూ ఉన్నారు ఆ దౌత్యపరంగా. కానీ చిన్న చిన్న దేశాలు అయితే లాక్డౌన్లు, స్కూళ్ళు ఆగిపోయినాయి, ప్రభుత్వ ఆఫీసులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. ఏమీ లేదు పరిస్థితి, వండుకొని తినే పరిస్థితి కూడా లేదు. ఏమిటి పరిస్థితి అంటే వాస్తవంగా మనం గనక గమనించినట్లయితే దేవుడు బలవంతుడైనటువంటి ఆయన గనక ఉగ్రత వచ్చిందంటే దాన్ని మనం భరించలేం. ఈ ప్రపంచం అంతా కూడా దేవుడు తీర్పు తీర్చేటువంటి ఒక దినం ఉంది. మారు 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 నువ్వు మారు అంటే వినకపోతే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మనం పిల్లలకి చెప్తాం, అల్లరి చేసేటప్పుడు ఏయ్ 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 ఏ అని గద్దిస్తాం. ఎంత గద్దించినా కానీ వాడు చేసాడు అనుకోండి, ఏం చేస్తారు చివరికి? సరే పోరా అని అని వదిలేస్తారా? కోపం వచ్చింది ఏం చేస్తారు? ఒకసారి నేను చూసాను, ఒక తల్లి ఒక బిడ్డను కొట్టినప్పుడు చిన్న బిడ్డను పట్టుకొని కోడితే నేల కతుక్కున్నాడు. పక్కన వాళ్ళందరూ ఎంత బిడ్డని ఎంత దెబ్బ కొట్టావమ్మా అంటున్నారు. ఏంటిది అది, నీ కోపానికి ఒక అద్దు లేదా? కోడితే నేల కతుక్కున్నాడు బిడ్డ, అంతంత దెబ్బ, చస్తావో బతుకుతావు అంటే మీ అందరికీ అలాగనే ఉంటుందండి, వాడు చేసే అల్లరి మీకు తెలియదు అని అంటాను. ఆ తల్లి కూడా ఎంత చూసి చూసి విసిగిపోయిందో. మనం కొట్టిన దెబ్బే చూస్తాం కానీ అంతకుముందు చేసే అల్లరంతా చూడం. జనాలందరికీ ఏం కనబడిద్ది అంటే కొట్టే దెబ్బ కనబడిద్ది. అంత దెబ్బ కన్న తల్లి అంత దెబ్బ కొట్టిందంటే ఇప్పుడు మీరు ఏంటమ్మా అంత దెబ్బ అని అయ్యో అని వెళ్ళిపోయే వాళ్ళే. రేపు ఆ బిడ్డకి మరలా దెబ్బ తగిలితే బాగు చేయాల్సిన తల్లే. అంత దెబ్బ ఆమె కొట్టిందంటే ఎందుకు కొడుతుంది? దేవుడు కూడా మనల్ని మారు 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 మారని ఎంత ప్రేమ చూపించినా కానీ మనం మారకపోతే ఆ ఉగ్రత దినం అనేటువంటిది ఒకటి ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి నేను పాపంలోనే ఇలాగనే ఉంటే నా పరిస్థితి ఏమవుతుంది? అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, నీ కాఠిన్యము మార్పు పొందినటువంటి నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైనటువంటి తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని అంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఇలాగనే గనక ఉన్నట్లయితే మనం పూర్తిగా నశించిపోతాం. ఉగ్రత దినము ఖచ్చితంగా దేవుడు తీర్పు తీర్చేటువంటి ఒక దినం ఉంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 14వ వచనంలో దేవుని వాక్యం చెప్తూ ఉంటాడు, ఏదో నేను ఈ భూమి మీద బ్రతికేశాను అయిపోయింది అనుకుంటే కుదరదు. ఎందుకు కుదరదంటే ప్రతి దానికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం మనం గమనించేటప్పుడు గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు అనగా ప్రతి క్రియ అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి వచ్చును. నువ్వు ఏం చేసినా కానీ తీర్పులోనికి వస్తుంది. కాబట్టి మనిషిని నేను ఏదో బ్రతికేశాను, నా జీవితం నా ఇష్టమో, నా నోరు నా ఇష్టమో, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానో, మీరెవరు అడగటానికంటే జనాల్ని నోరు మూయించగలరేమో కానీ దేవుడిని మనం నోరు మూయించలేం. రేపు దేవుడు దీన్ని అంతటిని గురించి లెక్క అడుగుతాడు. కాబట్టి మనం పాపం చేసి పాపంలోనే ఉన్నట్లయితే ఆ ఉగ్రత దినమున మనం ఆయనకి లెక్క చెప్పాలి.
దీని అంతటిని గురించి లెక్క చెప్పాలి. ఈరోజు మనిషి ఏంటంటే పాపాన్ని గురించి చాలా తక్కువగా ఆలోచన చేస్తున్నాడు. పొరపాటున ఎవరైనా పాపాన్ని గురించి మాట్లాడితే, ఎందుకండి పొద్దస్తమానం ఏదో దేవుడి దగ్గర 4 మంచి మాటలు విందామని వస్తే పాపం ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీకు జబ్బు ఉంది అని అన్నాడు అనుకోండి, ఏదో మీ నుంచి 4 మంచి మాటలు విందామని వస్తే, ఏంటి డాక్టర్ గారు మీరు ఇలాగ జబ్బు ఉందని బాధ పెడతారంటే ఆయన ఉద్యోగం అది. పోనీ జబ్బు ఉంది లేదు అని చెప్పి పంపించాడు అనుకోండి, మీరు సంతోషంగా వెళ్తారు. కానీ దానివల్ల మీకు లాభమా నష్టమా? మనుషులకి ఎప్పుడు ఏంటంటే సంతోషకరమైన మాట వినాలి అని అనుకుంటారు. సంతోషకరమైన మాట, ఈ మేకప్లు ఎప్పుడు కూడా మనల్ని నష్టపరుస్తాయి. నీకు లేదు అని పంపిస్తే నువ్వు సంతోషపడతావేమో కానీ నువ్వు నష్టపోతావు. నీకు జబ్బు ఉంది అని ఆయన చెప్పినటువంటి మాట నిన్ను గాయపరుస్తుందేమో, బాధపరుస్తుందేమో, కానీ దానివల్ల నీకు మేలు కలుగుతుంది. ఆ జబ్బు ఉందని నువ్వు తెలుసుకొని ఏం చేయాలని అడిగి ఆ మందు గనక వాడినట్లయితే నీ యొక్క జబ్బు బాగుపడుతుంది. కాబట్టి ఆ మాట మనల్ని బాధ పెట్టవచ్చు, కానీ అది మనకు మంచిది. మనం బాగుపడటానికి, మన రోగం బాగవటానికి అది మంచిది. కాబట్టి పాపము అని మేము మాట్లాడేటప్పుడు ఒకవేళ బాధ కలిగితే కలగొచ్చు కొందరికి, కానీ అది మనకు మంచిది. ఎందుకంటే దాన్ని గుర్తించి అది మనలో ఉంది అనేటువంటి దాన్ని తెలుసుకొని దాన్ని ఎట్లా మనలో నుండి తీసివేసుకోగలం, ఆ క్రీస్తు అనేటువంటి మార్గాన్ని తెలుసుకొని, ఒకవేళ పాపం మనం అనుకునే అంత చిన్నది కాదు. ప్రారంభ తొలి దశలో అయితే మనం దాన్ని ఆపేయాలంటే ఆపొచ్చు, కొంచెం లోపలికి వెళ్ళామంటే అలవాటు అయిపోతుంది. ఈరోజు అబద్ధం ప్రతి వాళ్ళకి కూడా అలవాటు. ఇంకా ముందుకు వెళ్ళిపోతే బానిస అయిపోతాం. ఈరోజు మనం బానిసలం అయిపోయాం. అబద్ధం మానాలంటే మన వల్ల కాదు. కావాలంటే మీరు ఒక వారం టైం తీసుకోండి. వారం టైం తీసుకొని ఈ ఊర్లో అబద్ధం ఆడని మనిషి ఎవరంటే నా పేరే వినపడాలని ట్రై చేయండి. మీ వల్ల అవుతుందేమో ట్రై చేయండి. అసలు నాలో ఏ విధమైన కోపం లేకుండా, ఏ విధమైన అసూయ లేకుండా, ఏ విధమైన మత్సరం లేకుండా, అసలు ఇటువంటి చెడ్డ గుణాలు ఏమీ లేకుండా నేను బ్రతుకుతానని ప్రయత్నం చేయండి. మీ వల్ల అవుతుందేమో చూడండి. అప్పుడు కానీ అస్సలు మనం ఏంటో మనకు అర్థమైంది, ఇది మన వల్ల కాదు. ఎందుకు కాదు అంటే మనం బానిస అయిపోయాం పాపానికి. అందులోంచి మనం విడుదల పొందలేం. ఎవరో వచ్చి దాన్ని జయించిన వ్యక్తి మనల్ని విడిపించాలి. ఎవరా పాపాన్ని జయించిన వ్యక్తి అంటే ప్రపంచంలో ఏ మనిషి దాన్ని జయించలేదు. జయించకపోగా అందరూ దానికి బానిసలు అయిపోయారు. ఒకసారి ఏంటంటే ఆ బానిస అయిపోయిన వ్యక్తి ఎదుటి వ్యక్తి నేను నిన్ను బయటపడేస్తానంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. నువ్వు దాని కాళ్ళ కింద ఉన్నావు, దాన్ని బానిసగా ఉండి నా దగ్గరకు రా నేను విడిపిస్తానంటే ఎట్లుంటుంది? నమ్మే జనాలు కూడా ఉన్నారు. కాబట్టి దానిలో నుంచి మనల్ని విడిపించాలంటే దాన్ని జయించిన వాడై ఉండాలి ఎవరైనా సరే. ఎవరు ఆ పాపాన్ని జయించిన వ్యక్తి అంటే ఏకైక వ్యక్తి ప్రభు అయినటువంటి యేసు మాత్రమే. అందుకనే ఈరోజు ప్రభు అయిన యేసు దగ్గరికి ప్రపంచం అంతా ఎందుకు వెళ్తుంది? క్రైస్తవ్యమో ఏదో ఉప్పు పప్పు ఇచ్చి పిలుస్తున్నట్టు కాదు. మనిషికి పాపం అనేటువంటిది చాలా కృంగతీస్తుంది. మానవ జీవితాన్ని పాడు చేస్తుంది, కుటుంబాలను పాడు చేస్తుంది, సమాజాన్ని పాడు చేస్తూ ఉంది. ఆ పాప భీతి మనిషిని పడుకుంటే కూడా నిద్ర పట్టని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఆ గిల్ట్లో నుంచి బయటపడటానికి ఎవరు విడిపిస్తారంటే విడిపించగలిగినటువంటి ఆయన ప్రపంచానికి దొరికాడు. అందుకని అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పాపములో నుంచి బయటపడుతూ ఉన్నారు. అందరికీ ఒకటే మందు, అందరికీ ఒకటే జబ్బు అయితే అందరికీ ఒకటే మందు. ఈరోజు పాపానికి ఏమిటి మందు అంటే క్రీస్తు ప్రభు. లేదు ఈ మార్గం ఉన్నా కానీ నేను ఉపయోగించుకోకుండా రేపు ఎల్లుండి అని నేను దాటేస్తాను అని కనుక అనుకున్నట్లయితే జాగ్రత్త. మార్పు పొందినటువంటి నీ హృదయాన్ని బట్టి, నీ కాఠిన్యాన్ని బట్టి ఉగ్రత దినం ముందు నువ్వు దేవుని యొక్క తీర్పును నువ్వు తెచ్చుకుంటావు. ప్రతి వారికి కూడా గూఢమైనటువంటి ప్రతి దాని గురించి కూడా దేవుడు విమర్శ చేస్తాడు. విమర్శ చేసినప్పుడు అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి వస్తుంది. అన్నీ కూడా తీర్పులోకి వస్తాయి. కాబట్టి దాన్ని నువ్వు తప్పించుకోలేవు. అది నువ్వు తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ పాపంలో నుంచి నువ్వు బయటపడవలసినటువంటి అవసరం ఉంది. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే పాపం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలము అనేటువంటిది ఏదో చిన్నది కాదు, తాత్కాలికమైనది కాదు, ద బిగ్గెస్ట్ లాస్. మీరు ఎప్పుడు ఊహించనంత నష్టం వస్తుంది. ఎప్పుడు ఊహించనంత నష్టం. ఎప్పుడు ఊహించనంత నష్టం అంటే ఏమై ఉండొచ్చు? ఎప్పుడు ఊహించనంత నష్టం అంటే ఏమై ఉండొచ్చు? ఎప్పుడు మనం అనుభవించినంత పెయిన్. మీ జీవితంలో ప్రతి మనిషి జీవితంలో నొప్పి అనుభవించి ఉంటాడు. ఏ స్థాయి వరకు అనుభవించి ఉంటాడు? మనిషికి విపరీతమైనటువంటి నొప్పి వచ్చిందనుకోండి, అన్బేరబుల్, ఇక తను సహించలేనంత, తన వల్ల కానంత నొప్పి వస్తే మనిషి ఏం చేస్తాడు? అంత నొప్పి కొద్దిమంది అనుభవించి ఉంటారు. చాలా కాలం క్రితం నాకు ఒక ఆరోగ్య సమస్య వచ్చి డాక్టర్ దగ్గరికి, అంటే ఏదో విజిటింగ్ కొరకని వెళ్ళాను.
వెళ్ళేసరికి అదొక మెడికల్ యూనివర్సిటీ అనమాట. అప్పుడే దాని గురించి లెసన్ జరుగుతుందంటే లోపల ప్రొఫెసర్ ఉన్నారు, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. నేను కరెక్ట్గా నా రసీదు పట్టుకొని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే ఆయన టిఫిన్ చేసి వచ్చావా అన్నాడు. నాకేం అర్థం కాలేదు. చేసి వచ్చానండి అన్నాను. రెడీనా అన్నాడు. అంటే ట్రీట్మెంట్ తీసుకోవటానికి ఏమని చెప్పేసి రెడీగానే ఉన్నానండి అన్నాను. ఎక్కించండి అని అన్నాడు. లోపలికి వెళ్ళారు, ఆపరేషన్కి ఎక్కించేశారు. నేను ఇంకా చూస్తాడేమో అని అనుకుంటుంటే మత్తి వాళ్ళ ఓర్చుకుంటావా అన్నాడు. చూడటానికే కదా అనుకుని ఓర్చుకుంటానండి అని అన్నాను. ఆయన సూది తీసుకొని గుచ్చేసాడు లోపలికి. గుచ్చేసినప్పుడు చాలా సెన్సిటివ్ పార్ట్లో అస్సలు ఎంత భయంకరంగా ఉందంటే ఆ నొప్పి తలకంటుకుంది అని అన్నారు కదా. అస్సలు నా జీవితంలో పళ్ళు బిగించడం అప్పుడు బైబిల్లో వచ్చిన గుర్తొచ్చింది అనమాట. ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును అని చెప్పేసి అంటారు కదా. చాలా గట్టిగా ఆ చేతులు గట్టిగా బిగించేసి పళ్ళు గట్టిగా బిగపడితే అట్లా బిగపట్టకూడదు, నరాలన్నీ లూజ్గా ఉంచాలంటున్నాడు. అసలు వినే పరిస్థితిలో కూడా లేదు. అప్పుడు ఆ నీడిలు దొరక్క కస 2-3 పోట్లు పొడుస్తూ ఉంటే నా వల్ల కాలేదు. అప్పుడు అనుకుంటూ ఉన్నాను, ఇది 2-3 పోట్లు 4 పోట్లు ఖచ్చితంగా రోజంతా అయితే పొడవడు కదా. ఆ 2 నిమిషాలకి అయిపోయింది. 2 నిమిషాలకి నీడిల్ దొరికింది. నీడిల్ తీశాడు, వేసేసిన తర్వాత కొంచెం జ్వరం కూడా వచ్చింది. లోపల సెన్సిటివ్ పార్ట్ కదా, కాబట్టి దానికి సంబంధించిన మందులు, పెయిన్కి సంబంధించిన రాశాను, అవసరమైతే వేసుకొని అన్నాడు. ఆ తర్వాత అన్నట్టుగానే ఒళ్ళు వెచ్చబడి జ్వరం రావటం. అప్పుడు నాకు అనిపించింది, మనం ఒక 2 నిమిషాలు కొద్ది నిమిషాలకే ఇంత భయంకరంగా ఉంటే నరకం అనేటువంటిది అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును, యుగయుగాలు ఉండును. నిజంగా ఆ బాధని తలుచుకుంటూ ఉంటే నరకములో ఏడ్పు పండ్లు కొరకటం ఉంటుంది, యుగయుగాలు ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్తే బయటపడే ఛాన్సే లేదు. అందుకని నిజంగా నరకాన్ని గురించి, ఆ బాధను గురించి కనుక మనం తెలుసుకుంటే అసలు అక్కడికి వెళ్ళకూడదు అని మనం ఖచ్చితంగా నిర్ణయించుకుంటాం. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, నాకు పరలోకం వెళ్ళాలని కోరిక లేదు సార్, అయినా దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నానంటే నరకానికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళకూడదని వస్తున్నాను అన్నాడు. పరలోకానికి వెళ్ళాలన్న కోరిక అయితే లేదు కానీ నరకానికి మాత్రం వెళ్ళకూడదు, అందుకే నేను దేవుడి దగ్గరకు వస్తున్నా అన్నాడు. పోనీ ఏదో ఒకటి అది తప్పించుకోవాలంటే ఇదే మార్గం. కానీ కొంతకాలం అయిన తర్వాత నీకు నరకానికి తప్పించుకోవాలని వచ్చావు, కానీ కొంతకాలం అయిన తర్వాత పరలోకం ఎంత సుందరమైందో అర్థమైన తర్వాత వెళ్తే అక్కడికి వెళ్ళాలన్న కోరిక ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి కొంతమంది ఏంటంటే నరకాన్ని తప్పించుకోవాలంటే ఇదే మార్గం అని వస్తూ ఉంటారు. కాబట్టి మనకు క్రీస్తు లేకుండా మనం దాన్ని తప్పించుకునేటువంటి మార్గం లేదు. పాపం అనేటువంటిది మనం అనుకునేంత చిన్నది కాదు. అది ఏం చేస్తుందంటే బైబిల్లో మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది. 14-15 వచనాలు మనం చదువుకొని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మనం గమనించినప్పుడు 14వ వచనము మరియు 15వ వచనము, మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను, ఈ అగ్నిగుండము 2వ మరణము అని అంటూ ఉన్నాడు. మరణము మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడినో ఈ అగ్నిగుండము 2వ మరణము. ఇక్కడ చెప్తూ ఉన్నాడు అగ్నిగుండము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. దీని గురించి మనం గమనించేటప్పుడు ఈ అగ్నిగుండము అనేటువంటిది ఉంది కదా, ఎవరెవరు వెళ్తారు అక్కడికి? అగ్నిగుండము. వాస్తవంగా ఈవేళ అగ్నిని గురించి మనము పెద్ద సీరియస్గా మనం చూడటం లేదు, కానీ ఒకప్పుడు అగ్ని ప్రమాదాలు ప్రతి సంవత్సరం కూడా, అప్పట్లో తాటాకిల్లులు ఉండేవి కదా, అప్పుడు ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే అగ్ని ప్రమాదాలు, ఫైర్ ఇంజన్లు గొయ్యి అని వచ్చేస్తూ ఉంటాయి, ఎక్కడో ఒక చోట తగలబడుతూ ఉండేవి. నిజంగా ఎంత భయంకరంగా ఉంటాయంటే అగ్ని ప్రమాదాలు. మొన్న కూడా నేను చూస్తూ ఉన్నాను, మీరు మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఫైర్ యాక్సిడెంట్, ఒక బస్సు కాలిపోయింది కదా, ఒక లారీని గుద్దేసి. అందులో కాలిపోయినటువంటి శరీరాలను మీరు చూసారా? కొన్నింటిని ఫోటోల్లో, ఆ వీడియోలు కానీ అవి కానీ చూసారా? అందులో కొన్ని బాడీలు నేను చూస్తూ ఉంటే కాళ్ళు ఇక్కడ దాకా తెగిపోయి, అంటే తెగిపోయి కదా, కాలిపోయి, ఎంత కాలిపోయి ఊడిపోయి, చేతులు ఇక్కడ దాకా ఊడిపోయి, మనం కోడిని కనుక నరికి కాల్చి పెడుతూ ఉంటాం కదా, మనుషుల శరీరాలు అట్లా కాలిపోయి ఉన్నాయి. వాళ్ళు ఎవరో చచ్చిపోయిన తర్వాత కాలలేదు, బతికి ఉండగానే నిప్పులు అంటుకున్నాయి అందరికీ. ఎంత అరిచారో, ఎంత కేకలు పెట్టారో ఇక దేవుడికి తెలియాలి. ఆ రాత్రి ప్రాణం పోయేటప్పుడు ఎంత అరుపులు అరిచారు. ఎందుకంటే అదేమీ క్షణంలో పోయే ప్రాణం కాదు కదా. అగ్ని అంటుకొని కాలి తగలబట్టము అంటే
అది కాసేపు ఖచ్చితంగా ఉంటుంది ఆ వేదన, కాసేపు. కానీ నరకం అట్లా కాదు. ఆ అగ్ని అనేటువంటిది కాసేపు ఉండేటువంటిది కాదు. 21వ అధ్యాయము మనం గమనించేటప్పుడు ఈ 21వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ అగ్నిగుండంలోకి ఎవరెవరు వెళ్తారు అనేటువంటి ఒక లిస్టుని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 21వ అధ్యాయం 8వ వచనము 9వ వచనం మనం చూసినప్పుడు 8వ వచనంలో చెప్తూ, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఈ లిస్టులో పొరపాటున గనక మనం ఉన్నామేమో చూసుకోవాలి. పొరపాటున గనక మనం ఉంటే మనం అక్కడికి వెళ్ళిపోతాం. దాన్ని తప్పించుకోవాలి అంటే ఏకైక మార్గం ఏమిటి అంటే మన పాపంలోంచి మనం బయటపడాలి. ఆ పాపంలోంచి బయటపడాలి అంటే ఉన్న ఒకే ఒక్క మార్గం ప్రపంచానికి ఏమిటి అంటే ప్రభువైన యేసు. ఆయనే పాపాన్ని జయించిన వ్యక్తి, ఆయనే మనల్ని పాపంలోంచి బయటపడవేయగలిగినటువంటి వ్యక్తి. ఆయన తప్ప వేరే దారి లేదు. క్రీస్తు ప్రభు చెప్తాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరకు చేరలేడు. అందుకనే ఇది తెలుసుకున్నటువంటి ప్రపంచం ఏంటంటే ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతము, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేకుండా అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పాపంలో నుంచి బయటపడగలుగుతున్నారు. కాబట్టి నేడు మీ అందరికి కూడా తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే పాపంలో నుండి బయటపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశము ఉచితంగా మనుషులకు ఇవ్వబడుతుంది. ఉచితంగా, ఇందులో ఒక్క రూపాయి ఖర్చు కూడా లేదు. ఉచితంగా దాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పాపంలో ఎవరైనా ఉన్నట్లయితే, అందులో నుంచి బయటపడాలని గనక అనుకున్నట్లయితే ప్రభువైనటువంటి యేసు ద్వారా మీరందరూ ఉచితముగా మీ పాపము నుండి మీరు కడిగివేసుకొని, మీ పాపాలు కడిగివేసుకొని, పాపం నుండి మీరు బయటకు వచ్చి పరిశుద్ధులుగా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఈ దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన ఆస్తికి వారసులుగా మారేటువంటి అవకాశము దేవుడు ఉచితంగా మనకిస్తూ ఉన్నాడు. ఇందులో ఒక రూపాయి ఖర్చు కూడా లేదు. కాబట్టి మన జీవితాన్ని పెద్ద రోగం ఉంటే తగ్గించి నీకు ఉచితంగా వైద్యం చేస్తానంటే ఎగిరిగంతేస్తాం, అంతే కదా. ఖర్చు అయిద్దంటే ఎవరైనా వెనకాడతారు, కానీ ఉచితము అంటే జబ్బు తగ్గిస్తానంటే ఇంత పెద్ద పాప రోగాన్ని ఉచితంగా తగ్గిస్తాను అంటే అందుకనే పొలోమని అందరూ కూడా వస్తున్నారు. వేరే కారణం ఏం కూడా కాదు. ఎందుకు క్రీస్తు దగ్గరికి వస్తున్నారంటే ఉచితంగా పాపం నుంచి బయట పడవేసి, ఉచితంగా నీతిమంతులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి, పరలోకానికి వారసులుగా చేస్తానన్నాడు. వెళ్ళినటువంటి వాళ్ళ జీవితాలు ఎలా మారినాయి, ఎలా సంతోషంగా మారినాయి, వాళ్ళు ఎలా జీవిస్తున్నారో చూసి క్రొత్త వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన మందు ఇస్తే తగ్గిందనుకోండి, వెనక వాళ్ళు వెళ్తారు. ముందోడికి మందు ఇచ్చాడు, తగ్గపోతే వెనకోడు ఎవడు వెళ్ళడు. ఈరోజు నిజంగా క్రైస్తవ్యం అనేటువంటిది వట్టి మాటలే కనుక అయితే అక్కడ ఏమీ లేకపోతే, ముందు వెళ్ళిన వాళ్ళకి ఏమీ జరగకపోతే వెనకెవరు రారు. కాబట్టి ఇంతమంది వెళ్తున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళ అనుభవాన్ని బట్టి ముందు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అక్కడ నుంచి వస్తూ ఉంది. వాళ్ళ జీవితాలు మారినాయి, కుటుంబాలు మారినాయి, వాళ్ళు సంతోషంగా వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అవటాన్ని వీళ్ళు చూసి వెనక వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి నేడు మీలో ఎవరైనా సరే మీ పాపం నుంచి మీరు బయటికి వచ్చి మీరు దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా, వారసులుగా మారాలని కనుక మీరు కోరుకున్నట్లయితే ఒక గొప్ప అవకాశం అనేటువంటిది మీ ముందు ఉంది. ప్రభువైన యేసు ద్వారా మీరందరూ కూడా మీ పాపం నుంచి బయటికి వచ్చేటువంటి గొప్ప మార్గం ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. మీరందరూ కూడా దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మీరు మారవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.